సరే, ప్రభుత్వాలంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు, రాజకీయపరమైన ఇవి. ప్రభుత్వాలు కూడా ఈరోజు పాస్టర్లకి జీతాలు, మౌలీలకి జీతాలు ఇస్తున్నారు తప్ప ప్రతిరోజు గంట వాయించి దీపం పెట్టి నా దేశంలో ఉండే ప్రజలందరూ బాగుండాలని సంకల్పం చెప్పినటువంటి అర్చకుడికి వెల్లంపల్లి ఉండేవాడు. మనకి ఆయన మసీదులకి ఓపెనింగ్కి వెళ్ళేవాడు. నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా, తిరుపతి దేవస్థానం చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఈయనేమో బయటకు వచ్చి ఏమంటాడు, ఆ అల్లా దయ వలన, ఆ యేసు దయ వలన, ఆ వెంకటేశ్వర దయ వలన. టీటీడీ బోర్డు చైర్మన్ కదా. పాఠ్యాంశాల్లో మేరీ మా చరిత్ర పెట్టారు. విజయవాడ కనకదుర్గ. కేసీఆర్ గారు యాక్చువల్గా ఆయన చాలా భక్తిపరాయణుడు. అది నటన, అదంతా కూడా మసిపూసి మారేడుగా చేయడం. నిజంగా ఆయనకే హిందువుల మీద విశ్వాసం ఉంటే ఎంఐఎంతో జత ఎందుకు కడతాడండి? ఎంఐఎం వాళ్ళు ఏమన్నారు, పోలీసులు 10 నిమిషాలు పక్క తప్పుకుంటే హిందువులందరినీ నరికి పక్క విసిరేస్తామన్నారు. హిందువులందరినీ, అందులో కేసీఆర్ లేడా, కేటీఆర్ లేడా, మీరు లేరా, నేను లేనా? అలాంటి వాడితో నువ్వు జత కడతావా? ఇది నీ హిందుత్వమా? ఈ సమాజంలో ఆధునికీకరణ, గ్లోబలైజేషన్ అయిన తర్వాత అందరూ కుటుంబ విషయాలు వాళ్ళవి, ఎవరి ఫోకస్ వాళ్ళది, ఎవరి కెరీర్ వాళ్ళది అన్నట్టు పెరిగెడుతున్నారు. ఇలాంటి దాని మీద ఫోకస్ చేసే వాళ్ళే లేరు. ఆ ముస్లిం పెద్ద అంటాడు, మాకెందుకండి ఉద్యోగాలు, భారతదేశంలో హిందువులందరూ బాగా సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరమే 24 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు మేము చేసుకొని ఒక్కొక్కరికి 2-3 పిల్లలుగా ఉంటున్నాము. 2037-40 నాటికి మేము దేశంలో జనాభా పెరిగిపోతాము. ఈ హిందువుల ఆస్తులని మావే, మేము వెనక లాక్కుంటాం. జనాభా మేము పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వాలు మావి, రాజ్యాంగం మార్చుకుంటాం, మేము చట్టాలు పెట్టుకుంటాం, హిందువుల ఆస్తులని మేము తీసుకుంటామని. భారతీయుల్లోని హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్లు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, జైన్లు ఉండొచ్చు, ఇంకా రకరకాల మతస్థులు కూడా ఉండొచ్చు కదండి. మీరు అంటున్నారు, నేను అంటున్నాను, హిందువులమే అనుకుంటున్నాం, మేము భారతీయులమే, మాకు అందరూ సమానము, మాకంతా ఒకటే, సర్వమత సమానత్వం మా హిందుత్వానికి చెందినది, మేము వసుదైక కుటుంబం అని మీరు నేను చెప్పుకుంటాం హిందువులుగా. ఒక క్రైస్తవుని చెప్పమనండి. కొడాల నాని గారు యాక్చువల్గా హిందువు, మంచి భక్తుడు అంటారు, చాలామంది చెప్తూ ఉంటారు. పొలిటికల్గా ఆయన అంటే ఎదుగుదల కోసం అలా మాట్లాడి ఉంటారని భావించవచ్చా? రావణాసుడు కూడా మంచి భక్తుడే, అంతకంటే రోజు కోట్లింగా పూజ చేసేవాడు. కానీ గుణం ఏమో అటువంటి దుర్గుణాలు అని. అలాగే ఈయన చేతులు కంకరాలు ఉంటాయి, తాళ్ళు ఉంటాయి. కొడాల నాని మెడలోనేమో మాలలు వేస్తాడు, కేవలంగా మాయ చేయడానికి. నేను నా మెడలో ఇన్ని ఉన్నాయంటే ఓ ఇది పెద్ద హిందువురా అనుకోవడం, చేసినవన్నీ. ఇప్పుడు మీలాంటి సత్సంగులు, సాధువులు అందరూ ఎవరైతే ఉన్నారో కాషాయ అంబర్దారులు, వాళ్ళందరూ బీజేపీని తమ పార్టీగా ఓన్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. హిందువుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ, హిందువుల ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టే పార్టీ బీజేపీ అని ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కమ్యూనిస్టులు అంటున్నారు. అంటే హిందువుడు ఇప్పుడు ఏం చేయాలైతే, ఓహో భారతదేశంలో మా హిందువుల తాలూకా గొప్పతనాన్ని నిలబెట్టగలదు బీజేపీ మాత్రమే. మిగతా పార్టీలు కళ్ళబొల్లి మాటలు, గుంటనక్కలు, వీళ్ళు కాచుకొని కూర్చొని ఈ దేశంలో హిందువులు తలెత్తుకొని సగర్వంగా బ్రతకాలంటే. ముస్లింలు అందరూ అలా లేరు కదండి. అంటే కొంతమంది తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళందరూ ముస్లింలు కాదు, కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే. అక్కడ ఏ బాంబు పేలిందని ఎవడ ముస్లింసే, మూలాలు ముస్లింసే. అంటే వీళ్ళు ఏం పోషిస్తున్నారు మదరసాలలో, ఏం చెప్తున్నారు? నిజంగా ఉదారవాదులు మంచి వాళ్ళు ఉన్నారంటున్నారే, ఎందుకు వాళ్ళు మాట్లాడమనండి. మేము వ్యతిరేకిస్తున్నాం, ముస్లిం మతానికి మీరు కించపరుస్తున్నారు, ముస్లింలకి చెడ్డ పేరు తెస్తున్నారని ఒక్కడైనా ఒక మీడియాలో మాట్లాడుతున్నాడా? మరి ఎలా నమ్మేది మనం? మంచి వాళ్ళు ఉన్నారండి, బయటికి రమ్మనండి మంచి వాళ్ళని. అలౌకికంగా బతకాల్సిన సాధు సత్సంగులు అందరూ లౌకికపరమైన భావనకి లోనవుతున్నారు చాలామంది. నీవు కాషాయం కట్టుకున్నావంటే నీకు సేవ చేయించుకోవడానికి కాదు, నీవు సమాజానికి సేవ చేయడానికి. ఇంట్లో పాదం పెడితే ఒక రేటు, వారి ఇంట్లో ఏదైనా తీసుకుంటే ఒక రేటు. అంటే ఆ పక్కింటి వాడు బీదవాడు ఉంటాడు, ఆ ఇంట్లో ఒక స్వామీజీ వెళ్ళి అడుగుపెట్టి వస్తే కిటికీలోంచి చూస్తాడు, అరే నేను బీదవాడినే కదా, బీదవాడిని కాబట్టే కదా. హాయ్, హలో, అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. నా షో జర్నీ విత్ జగదీష్కు మీ అందరికీ స్వాగతం. ఇప్పటి వరకు నా షోలో సినీ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, పొలిటికల్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేస్తూ వచ్చాను. మొట్టమొదటిసారిగా హిందూ ధర్మ ప్రతినిధిగా ఉన్న ఒక స్వామీజీ వారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నాతో ఉన్న సెలబ్రిటీ శ్రీ 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 పూజ్య శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ వారు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధు పరిషత్కి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే ఆనందాశ్రమం అనే పీఠాన్ని ఇక్కడే విజయనగరంలో నడుపుతూ ఉన్నారు. స్వామీజీ వారితో హిందూ ధర్మం కోసం, ఇప్పుడు సొసైటీలో
హిందూ ధర్మ ప్రతినిధులుగా వారు చేస్తున్న చర్యలు ప్రతిచర్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ముచ్చటిద్దాం. నమస్తే స్వామి. నమస్తే. మీరు సెలబ్రిటీ అన్నారు. హిందూ ధర్మానికి సెలబ్రిటీలుగా మేము భావిస్తున్నాం. అవును, అంటే మాకు సెలబ్రిటీలు, హిందూ ధర్మానికి సెలబ్రిటీలు మీరు. చాలా సంతోషం స్వామి మిమ్మల్ని కలవడం. సంతోషం మిమ్మల్ని కూడా ఈరోజు సందర్భంగా. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు యాక్చువల్గా మీరు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు హిందూ ధర్మం మీద. అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా వెళ్ళడం, దాన్ని ఖండించడం, అంటే దేవాలయాల పరిరక్షణ కోసం నడుం బిగించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. అంటే దేవాలయాల పరిరక్షణ అంటే ఒక మామూలు మానవుడిగా అడుగుతున్నానండి. దేవాలయాల పరిరక్షణ చేస్తేనే హిందూ ధర్మ పరిరక్షణ అనేది జరుగుతుంది అని అంటూ ఉన్నారు కదా, అది ఎలా సాధ్యం ఒకసారి చెప్పగలరా? చాలా మంచి ప్రశ్న అండి. ఈరోజు మన ఛానల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చేరువ చేసే కార్యక్రమం చేశారు. మీకు ధన్యవాదాలు. దేవాలయాలు మన ఆధ్యాత్మిక కేంద్రాలు. హిందూ ధర్మానికి, హిందుత్వానికి ఒక అవినాభావ సంబంధాన్ని, అంటే మన హిందువులకి, హిందూ ధర్మానికి మధ్య వారధులుగా పనిచేస్తున్నాయి దేవాలయాలు. హిందువుడికి ఏ కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, అది బాధ కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఒక శుభకార్యం చేసినా ఆలయానికి వెళ్తాం. ఒక బాధ వచ్చినా, కష్టం వచ్చినా కూడా ఆలయానికి వెళ్ళి దేవుడితో మొరపెట్టుకుంటాం. ఒకప్పుడు ఆలయాలన్నీ కూడా అక్కడ వైద్యం జరిగేది, అక్కడ విద్య బోధించబడేది, అక్కడ శాస్త్రీయ కళలు పోషించబడేవి. అక్కడ అనేక రకాల కష్ట సుఖాలు పాలు పంచుకొని అందరూ కలిసిమెలిసి ఒక వసుదైక కుటుంబంగా భావించేటువంటి ఒక కేంద్రాలుగా భాసిల్లాయి ఆలయాలు. అన్ని కళలు కూడా ఆలయ కేంద్రంగా గతంలో మనం చూసాం. కానీ ఈరోజు అటువంటి ఆలయాలు నిరాదరణకు గురి అయిపోయి ఎప్పుడైతే దేవాదాయ శాఖ చేతిలోకి వెళ్ళాయో, మరి ఆ మహాత్ములు ఏం పేరు పెట్టారంటే దేవుడు వాళ్ళకి ఆదాయమే. దేవ ఆదాయము అంటే దేవుడు వాళ్ళకి ఆదాయమే. దేవాదాయ శాఖ కాస్త దేవ ఆదాయ శాఖ అయిపోయింది అంటారా? అలా అంటున్నారా మీరు? దేవుడిని వాళ్ళ ఆదాయంగా మలుచుకున్నారు. ధర్మాన్ని కూడా అది వాళ్ళకి ఆదాయమే. దేవ ఆదాయ, ధర్మము ఆదాయమే వాళ్ళకి. అంటే దేవుణ్ణి పరిరక్షించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రతినిధులుగా పనిచేయవలసినటువంటి దేవాదాయ శాఖ వాళ్ళు దేవాలయ వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. భక్తుడికి, భగవంతుడికి అనుసంధానంగా ఉండేటువంటి పూజారి వ్యవస్థని దెబ్బకొట్టేశారు. ఆలయాలంటే ఒకప్పుడు అందరికీ కూడా అక్కడ తరతమ భేదాలు లేకుండా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అన్ని సమాజంలో అన్ని వర్గాలు కూడా ఆలయం దగ్గర మమేకమైపోయి అక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా కూర్చొని స్వామిని సేవించేటువంటి స్థితి ఉండేది పూర్వం. ఇప్పుడు అది లేదు. ఆలయాలు కేవలంగా కొన్ని వర్గాలకే పరిమితం చేసి విఐపి దర్శనాలని, అక్కడ ప్రోటోకాల్స్ అని. భగవంతుడి దగ్గర ప్రోటోకాల్ ఏంటండి? ఆయనే భగవంతుడే సర్వోన్నతుడు. ఆయన దగ్గర మళ్ళీ ప్రోటోకాలా? అంటే దేవుడి దర్శనంకి వస్తున్నాడు ఆయనకు పెద్ద రెడ్ కార్పెట్ స్వాగతాలు, సామాన్య భక్తుల్ని తిరస్కార భావాలు, దేవుణ్ణి సామాన్య భక్తులకు దూరం చేసేటువంటి అనేక రకాలైనటువంటి దుష్ట చర్యలు ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో మనం చూడగలుగుతున్నాం. స్వామీజీ వారు, మిమ్మల్ని ఖండిస్తున్నాను అనుకోకపోతే ఒక చిన్న మాట, అంటే ఒక డౌట్. యాక్చువల్గా ఇప్పుడు మీరు ప్రోటోకాల్ అంటున్నారు కదండి, అంటే దేవాలయాల్లో కొంతమందికి ప్రోటోకాల్ ఇట్లా నడుస్తుంది ఇలా అని. మేబీ ఆ ప్రోటోకాల్ అనేది అంటే అంటే రక్షణ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన సీఎం గారు వచ్చారనుకోండి, సో ప్రోటోకాల్ ఉండడం తప్పులేదు కదండి. పిఎం గారు వచ్చారనుకోండి, ప్రోటోకాల్ ఉండడం తప్పులేదు కదండి. ప్రోటోకాల్ అనేది దేవుడి దగ్గర ఉండదండి. ఎవరైనా పెద్దలు వస్తే మీరు చెప్పేటట్టుగా వారికి ప్రత్యేకంగా గౌరవంగా తీసుకొని వెళ్ళడం తప్పులేదు. భగవంతుడి దగ్గర అందరూ సమానమే. కేవలంగా దేవాలయాల్లో ఎవరైనా సాధు సంతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వస్తే వాళ్ళనే సాధారణంగా స్వాగతం పలికి, ఎందుకంటే దేవుడి కోసం వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి, ధర్మం కోసం సేవ చేస్తున్నారు కాబట్టి, వారి జీవితాలు త్యాగం చేసినటువంటి సాధు సంతులకు మాత్రమే ఆలయాల్లో పూర్ణకుంభ స్వాగతాలతో తీసుకొని వెళ్ళి దైవ దర్శనాలు చేయడం. కానీ ఆ పూర్ణకుంభం అనేది చివరికి ఆ గల్లీలో ఉండేటువంటి నాయకుడికి కూడా పూర్ణకుంభమే. మరి దాని పవిత్రత పోయింది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. అలాగా పెద్దల్ని గౌరవించాలి, కాదనడంలే. కానీ వాళ్ళు వస్తే మిగతా వాళ్ళందరినీ చిన్నచూపు చూసేసి
అందరినీ బయటికి నెట్టేసి. సో విఐపీలు వస్తే భక్తుల్ని సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిన్న చూపు చూడడం, లేకపోతే వాళ్ళకి రకరకాల ఇబ్బందులు కలిగించడం జరుగుతుందని మీరైతే అంటున్నారండి. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. డౌన్ దేవాదాయ శాఖ మంత్రులు అని చెప్పి తిరుమలలోనే గతంలో మనం ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో ఆయన దర్శనానికి విజయవాడ వెళ్తే అందరిని ఆపేయడం, లేకపోతే ముఖ్యమంత్రి వస్తే అందరినీ ఆపేయడం. సరే, భగవంతుడి దగ్గర దర్శనాలు వాళ్ళు కూడా మన ఉత్తరాది వెళ్తే అది ఈ సిస్టమ్ లేదు. ఉత్తరాదిలో ఏమి ఉండదు. భక్తుల్లో వాళ్ళు నిలబడి ఆ ముందు సెక్యూరిటీ ఉంటారు, వెనక్కి వారి తాలూకు అనుయాయులు ఉంటారు, అందరూ కలిసి ఒక లైన్లో వెళ్ళిపోతారు. ప్రత్యేక లైన్లో వీళ్ళని ఆపేసి వాళ్ళకి దర్శనం చేసే పూర్ణ కుంభాభిషేకాలతోనే స్వాగత పలకడం అలాంటివి ఉండదండి. అవేం ఉండదు. ఆలయ అధికారులు వస్తారు, తీసుకొని వెళ్తారు అంతే. కాబట్టి వాళ్ళు ఒక పద్ధతిని అక్కడ పాటిస్తున్నారు. అది దేవభూమి. దక్షిణాదిలో ఎందుకండి ఇలాంటి పద్ధతి వచ్చింది? అంటే ఎవరు ప్రవేశపెట్టుంటారు? ఇది ఎవరు ప్రవేశపెట్టలేదు. ఆలయంలో ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో, అంటే రాజకీయ నిరుద్యోగులు అంటే ఏ పదవిలో రాని వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, చివరికి అతిగతి లేకుండా అటువంటి వాళ్ళని ఏం చేయాలి, సమాజం తిరస్కరించి డిపాజిట్స్ కూడా రాకుండా చేసేస్తే అటువంటి వాళ్ళని పార్టీలు ఏం చేస్తున్నాయి, ఇటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా, దేవాదాయ శాఖ సభ్యులుగా, వారిని ధర్మకర్త మండలి అని పెట్టి అందులో చూపిస్తున్నారు. మరి వాడి బుద్ధులు ఎలా పోతాయండి? వాడు ప్రజలు గౌరవించి గెలిపిస్తే వాడు ఆ పదవి ఒక ఉన్నత స్థితిలో ఉంటారు. కానీ అది లేనటువంటి వ్యక్తులు పెడితే, అక్కడ ఉండేటువంటి పద్ధతులు తెలియని వ్యక్తులను పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ లీడర్స్ రాగానే వీడికి ఏదో గొప్ప వచ్చేస్తుందని, తర్వాత ఎలక్షన్స్లోనైనా నాకు ఏదో పదవి ఇస్తారనో సీట్ ఇస్తారనో ఆయనకి రకరకాలవంటి లేనివన్నీ చెప్పి పూర్ణ కుంభాలు పెట్టేసి రకరకాలు పెట్టేసి దండలు, పెద్ద పెద్ద దండలు, గజమాలలు ఇవన్నీ వేసేది. అంటే వాళ్ళ ప్రాపకం కోసం వీళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారంటారు, అంతే అండి? అంతే. ఇది చాలా తప్పు. ఇది భగవంతుడికే గజమాల, ఆయనకే. కాబట్టి ఇలాంటి చర్యల వలన ఆలయాల మీద ఉండేటువంటి హిందువులకి సంబంధం తెగిపోతుంది. ఎందుకు గుడికి వెళ్ళాలి, దేవుడికి అక్కడ కూడా సామాన్యులకి దూరం చేసేస్తున్నారు అని ఒక అపనమ్మకం, ఒక భావన క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు సామాన్యులకి దూరం అవుతున్నాడు భగవంతుడు అనే ఒక ఫోబియా, లేకపోతే ఒక ఆలోచన అనేది ప్రజల్లో క్రియేట్ అవుతుంది అని అన్నారు. యాక్చువల్గా పూర్వపు రోజుల్లో, అంటే నేను విన్నవి కన్నవి, అంటే దాని మీద అడుగుతున్నాను. హిందూ వ్యవస్థ అంటేనే కుల వ్యవస్థ అనేది ఎక్కువ ఉందండి. అవునన్నా కాదన్నా కులం అనేది. అవును. సో నిమ్న కులస్తుల్ని ఆలయాల్లోకి రానివ్వకుండా, అంటే అగ్ర కులస్తులు చేసేవారు, లేకపోతే అంటే ఆ ధర్మకర్తలో ఎవరో నాకైతే తెలియదు, అంటే ఆలయ ప్రవేశం అనేది నిమ్న కులస్తులకు లేకుండా చేశారు. దానివల్లనే వాళ్ళు అంటే మత మార్పిడికి కానీ ఇలాంటి వాటికి ఆకర్షితులయ్యారు అనే ఒక ఆరోపణ ఉంది. దీని మీద మీ సమాధానం ఏంటి స్వామి? మీరైతే చెప్పింది అయితే చాలా అందులో వాస్తవికత స్థితి కూడా ఉంది. గతంలో చాలా పొరపాట్లు జరిగాయి. ఎవరైతే సామాన్యుల్ని, నిమ్న కులస్తుల్ని గుళ్ళుకు రానివ్వకపోవడం, ఆలయ ప్రవేశాలు చేయలేకపోవడం గతంలో జరిగాయి. అయితే ఒకసారి మన రామాయణం, భారతం తీసుకుంటే అక్కడ ఈ ప్రస్తావన లేదు. ఒక వాల్మీకి మహర్షి ఆయన ఒక ఆటవికుడైన రామాయణ కావ్యాన్ని రచించాడు. ఒక గుహుడు ఆటవికుడైన ఆంజనేయ స్వామి ఆటవికుడు. అంజలీదేవి ట్రైబల్ కదండి, ఆంజనేయ స్వామి ఒక ట్రైబల్, వాల్మీకి మహర్షి ఒక ట్రైబల్, వ్యాసుడు ఉన్నాడు ఒక మత్స్యగంధి కుమారుడు, అంటే ఒక శూద్రుడు. 4 వేదాలుగా విభజించాడు, వేదవ్యాసుడు అన్నారు. ఎంతో గొప్పవాడు. అంటే మన పూర్వకాలంలో వెళ్ళిపోతే కులాలు లేవండి. ఎవరు తపస్సు చేస్తే వాళ్ళు బ్రాహ్మణులు, ఎవరు క్షాత్ర ధర్మాన్ని, రాజ్యాన్ని రక్షించగలిగితే వాళ్ళే క్షత్రియులు, ఎవరైతే ప్రజలందరికీ వ్యాపార ధోరణితో వస్తు సామాగ్రి అందిస్తారో వారే వైశ్యులు, ప్రజలకు సేవలు చేసే వాళ్ళందరూ కూడా శూద్రులుగా ఉండేవారు. కాబట్టి అప్పుడు జాతులు అనేవారు, వర్ణములు అనేవారు, కులములు లేవు, వర్ణములు అంటే వర్ణములు. ఇప్పుడు ఏం చేశారో వర్ణాలు తీసేసి కులాలని పెట్టేసి ఆ కులంలో ఎవడు పుట్టినా ఆ నిమ్న కులస్తుడిగా భావించి, ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ కలెక్టర్ కొడుకు కలెక్టర్ ఆయనకి పోస్టింగ్ వచ్చేది. ఒక ఎమ్మెల్యేకి ఆయన అయిపోయిన వెంటనే నువ్వు ఎమ్మెల్యే, మీ నాన్నగారు నువ్వు ఈ పోస్టులో కూర్చొని చెప్పడానికి కుదరదు. మళ్ళీ ప్రజలు ఎన్నుకోవాలి, కలెక్టర్కు ఆయన ఐఏఎస్ పాస్ అవ్వాలి. అలాగే ఒక ఋషి కానీ, ఒక బ్రాహ్మణుడు కానీ, ఎవరైనా తన కొడుకు బ్రాహ్మణుడు అవ్వడు. ఒక యోగి తాలూకు కొడుకు యోగి అయిపోలేడు. ఆయన సాధన ద్వారా, తపస్సు ద్వారా బ్రాహ్మణత్వాన్ని పొందాలి. ఇది మన వేదం చెప్తుంది. పూర్వం వాళ్ళు ఉండేవారు, ఎవరు తపస్సు చేస్తే వాళ్ళు బ్రాహ్మణులు. కానీ రానున్న బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత, ముస్లింలు మన దేశం మీద దండయాత్రలు వచ్చిన తర్వాత హిందూ సమాజాన్ని కులాలుగా విభజన చేశారు.
ఎందుకు మనం విడిపోయి ఉంటేనే వారిని మనం విభజించి పాలించారు. దేశాన్ని హస్తగతం చేసుకున్నారు, అనైక్యతతో మనల్ని విభజించేశారు. చివరికి ఏమయ్యాము, మహమ్మదీయులు దండయాత్రలో మనం వాళ్ళని ఎదుర్కోలేకపోయాం, విడిపోయి ఉన్నాం కాబట్టి. కులాలుగా విభజించేసి బ్రిటిష్ వారు వచ్చారు, ఇంకా మనల్ని మొక్కలు చేశారు. కాబట్టి ఇప్పటికీ కూడా మీరు అనేటట్లుగా హిందూ సమాజం ఈ కుల వ్యవస్థను పక్కన పెట్టాలి. ఇంతకు పూర్వం అంటరాని వాళ్ళు అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, అక్కడక్కడ అంటరాని వాళ్ళు అని. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు అంటరాని వాళ్ళు అంటే? ఇంతకు పూర్వం ఎవరైతే వర్ణాంతర వివాహాలు చేసుకునేవారు, అంటే ఒక బ్రాహ్మణ వర్ణంలో ఉన్న ఒక అమ్మాయి ఒక శూద్ర వర్ణంలో అబ్బాయిని వివాహం చేసుకుంటే వారిని వెలివేసేవారు. వాళ్ళు అంటరాని వారిగా ఉండేవారు. వాళ్ళు అంటరాని వాళ్ళు అంటే అంటరాని వాళ్ళు. ఈరోజు మనం ఏదైతే దళితులు అనుకుంటున్నామో వాళ్ళు అన్ని కులాలకి చెందిన వాళ్ళు, అన్ని వర్ణాలకి చెందిన వాళ్ళు, అన్ని వర్ణాలకి చెందిన వాళ్ళే దళితులు. కాబట్టి వాళ్ళకి పెద్ద పేరు పెట్టి హరిజనులు అని. హరి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తాలూకా జనులు బిడ్డలు అని గౌరవంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి ఈ కుళ్ళు రాజకీయాలు, స్వార్థపూరితమైనటువంటి అనేక రకాల ఈ సమీకరణాల ద్వారా సమాజాన్ని కలవనివ్వకుండా ఇంకా ఈ కులాల పేరు చెప్పి రకరకాల వివక్ష చేసి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. అయితే మేము కోరేది ఏంటంటే వసుదైక కుటుంబం అనే భావన మన వేదంలో ఉంది, మన గ్రంథాల్లో ఉంది. వసుదైక కుటుంబం, ఇన్ని కుటుంబాలు లేవు, ఒకటే కుటుంబం. అటువంటి భావన మన భారతదేశానిది. దాన్ని వదిలేసి నా కుటుంబం, నా కులము, నా మతం అంటూ కింద స్థాయికి దిగజారిపోయి ఈరోజు హిందువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఆ వైభవం రావాలి. మేమందరం హిందువులం, మా అందరి తాలూకా అనుబంధం ఒక్కటే, మేము బంధువులం, హిందూ బంధువులం అనే భావనకి సమాజం రావాలని మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి మీలాంటి వాళ్ళు కూడా సహకరించి సమాజం కూడా అర్థం చేసుకొని ఆనాడు అరుంధతి వశిష్ఠులు ఇప్పటికీ వివాహ సమయంలో ఆ దంపతులకు చూపెడతారు. అరుంధతి మరి ఏ వర్ణంలో పుట్టింది? ఒక మాదిగ వర్ణంలో పుట్టింది అరుంధతి దేవి. మరి వశిష్ఠులు వారి భార్య మహాసాధ్వీమని గొప్ప తపస్సంపన్నురాలు. ఆమెని ఒక బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠులు వారు వివాహం చేసుకున్నారు, అరుంధతి వశిష్ఠులు. మరి వర్ణమేది, కులమేది? అంటే అప్పట్లో కుల మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా బతికేవారు. అంటే తర్వాత ఈ వర్ణాలు ఇవన్నీ, అసలు వర్ణం ఎలా పుట్టింది సార్? వర్ణాలు ఇప్పుడు 4 వర్ణాలు అంటున్నారు, బ్రాహ్మలు, శూద్రులు, క్షత్రియులు, ఇంకోటి ఏంటంటే వైశ్యులు. సో ఈ 4 వర్ణాలు ఎలా పుట్టాయి అంటారు? అంటే పూర్వం ఇప్పటికీ మీరు చూడండి గోత్రాలు కలుస్తూ ఉంటాయి. అవునండి, చాలా కులస్తుల గోత్రాలు ఒక విధంగానే ఉంటాయి. వాళ్ళు ఒక కులంలో ఉంటారు, వేరే కులంలో గోత్రం ఒకటే, ఈ కులంలో ఉండి వేరే కులంలో గోత్రం ఒకటే. అంటే ఈ గోత్రాలు కలిసేయండి. ఒకప్పుడు వీళ్ళు పూర్వీకులు ఒకే గోత్రికులు. అలాగే ఇంటి పేర్లు చూడండి, కొన్ని కులాలలో అందరికి ఒక బ్రాహ్మణుల ఇంటి పేరు, ఒక శూద్రుడి ఇంటి పేరు కలుస్తుంది, ఒక క్షత్రియుడి ఇంటి పేరు, ఒక వైశ్యుడి ఇంటి పేరు కలుస్తుంది, సర్నేమ్స్. అంటే వెనక్కి వెళ్ళిపోతే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వీళ్ళందరూ ఒకే కుటుంబీకులు. మరి ఎందుకు ఇలాగ కులాలు అయిపోయారంటే వాళ్ళు అనేక వృత్తులు, అనేక పనులు చేసి వారి కుటుంబాలు పెరిగి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానానికి వెళ్ళిపోయి వాళ్ళు స్థిరపడిపోయారు, రకరకాల ప్లేసెస్కి మైగ్రేట్ అయిపోయారు. వారు ఏదేదో పనులు చేపట్టారు. ఆ పనులు చేపట్టిన తర్వాత వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉండిపోతే వాళ్ళు శూద్రులు అయిపోయారు. వాళ్ళేమో ఈ పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటే వీళ్ళు బ్రాహ్మణులుగా ఉన్నారు. కానీ ఇంటి పేర్లు మారలే. వాళ్ళ ఇంటి పేరు, శూద్రుల ఇంటి పేరు, బ్రాహ్మణుల ఇంటి పేరు కలుస్తాయి. అలాగే ఒక వైశ్యుడు, ఒక రాజులు, క్షత్రియుల ఇంటి పేర్లు కలుస్తూ ఉంటాయి. అంటే వీళ్ళ కుటుంబీకులు మైగ్రేట్ అయిపోయి మీరు చెప్పేటట్టుగా ఏదేదో పనుల్లో వాళ్ళందరూ అందులో నిమగ్నం అయిపోయారు. దానివల్ల ఏమయ్యాయి, కులాలు వచ్చాయి, వర్ణాలు పోయి కులాల కింద వచ్చాయి. కాబట్టి మూలాలకు వెళ్ళిపోతే మనందరం కూడా ఒకే కులం, ఈ భారతీయ సంతానం, భరతమాత బిడ్డలం మనందరం కూడా. ఈ భావనకి సమాజం రాగలిగితే భారతదేశంలో ఉండేటువంటి అన్ని వర్ణాల వాళ్ళు అందరూ సర్వమానవులు కూడా సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆ స్థితి మనం కలగాలని మనం ప్రార్థన చేయాలి. స్వామి, హిందూ ధర్మంలోని అంటే దైవానికి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు దేవాలయానికి భక్తుడికి అంటే మానవుడికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే ఒక పరమార్థత, అంటే జీవిత పరమార్థత, సార్థకత పొందేది ఆ విధంగా అని అన్నారు కదండి. యాక్చువల్గా హిందూ ధర్మం ముఖ్య ఉద్దేశం ఏంటి స్వామి? హిందూ ధర్మం ముఖ్య ఉద్దేశం సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచంలో ఏ మతాలు కూడా అన్ని ప్రాణులు లోకా సమస్త సుఖినో భవంతు,
లోకంలో ఉండేటువంటి ఒక మనుషులే కాదు, అన్ని ప్రాణులు, చెట్లు, జంతువులు, క్రిమికీటకాలు, పక్షులు అన్నీ కూడా సుఖంగా ఉండాలని కోరుకునే ఏకైక మతము కానీ ధర్మము కానీ హిందుత్వమే. హిందుత్వము ఎంత గొప్పదంటే చెట్టుకు పూజింపజేస్తుంది. ఇట్లా చెట్లు దైవాన్ని, ఒక వేప చెట్టుని అమ్మవారిగా, ఒక రావి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా, మర్రి చెట్టుని త్రిమూర్తులుగా, అలాగే ఒక పక్షిని గరుకుమంతుడు, ఒక గ్రద్దని గరుకుమంతుడుగా, అంటే పక్షుల్ని పూజిస్తాము, చెట్టులు పూజిస్తాము, పుట్టలని దైవంగా పూజిస్తాం, ప్రకృతిలో ప్రతి దాంట్లో దైవాన్ని చూసేవారు. ఇది గొప్పదనం. ప్రపంచంలో మనుషుల్లోనే వారు ఆత్మ లేదు అని చెప్తున్నారు ఎన్నో మతాలు. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఆయనలోనే ఉండిపోతుంది, ప్రాణం మళ్ళీ ఎప్పుడో ఉద్ధరించబడతాడని చెప్తారు. కానీ అటువంటి ఎప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే అటువంటి ఆత్మతత్వాన్ని దర్శించినటువంటి మహనీయులు అన్ని జీవరాశుల్లో కూడా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, అందరికీ సేవ చేయమని చెప్పింది మన హిందూ ధర్మం. పరోపకారాయ పుణ్యాయ పాపాయచ పరపీడనం. అందరికీ ఉపకారం చేయు, ఎవరికి అపకారం చేయకు, ఉపకారమే పుణ్యము, అపకారమే పాపము అని సర్వమానవాళి కోసం, సేవ కోసం మానవులుగా మనం పరితపించాలని ప్రబోధించినటువంటి ధర్మం మన హిందూ ధర్మం అండి. కాబట్టి ఇది కొంతమంది ఏదో మూఢత్వంగా హిందుత్వం అంటే చెట్టుకు దండం పెట్టడం ఏంటి, అరే మనకు ప్రాణం ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది, కలపనిస్తుంది. ఎవరైనా చిన్న సహకారం చేస్తే దేవుడిలాగా వచ్చావు నాన్న, దేవుళ్ళ నాకు సహకరించావు అని చిన్న సాయం చేస్తే దేవుడిలాగా వచ్చావని మనం థ్యాంక్స్ అంటాం కదా. మరి మనకి ప్రాణాన్ని ఇస్తున్న చెట్టుకు దండం పెడితే తప్ప, వెలుతురిస్తున్నటువంటి సూర్యుడు దండం పెడితే తప్ప ఏమండి? కాబట్టి దీన్ని ఇప్పుడుండేటువంటి యువత గమనించలేక ఇదేదో మూఢత్వంగా తులసి మొక్క నమస్కారం పెడితే అదేదో పిచ్చి చేష్టలుగా, చెట్టు చుట్టూ తిరిగితే మూఢత్వంగా చెప్పడం, ఏదో పసుపు రాసుకుంటే ఇదేదో పాత తరంలాగా ఏంటి ఇలాంటి విశ్వాసాలతో, అంధవిశ్వాసాలతో ఉన్నారని ఇప్పుడు యువతరం అనుకుంటున్నారు. కానీ పసుపు పారాని పెట్టుకుంటే నుదుట్లో ఉండేటువంటి నరాలని యాక్టివేట్ చేస్తాయి పసుపు, కాబట్టి ఈ చుండ్రు, ఈ చెమట పట్టేటువంటి పురుగుల్ని ఇటువంటిది పసుపు రానివ్వకుండా ఉంటుంది. కాబట్టి తులసి మొక్క ఉండే ఇంట్లోకి సూక్ష్మక్రిములు రానివ్వకుండా కాపాడుతుంది తులసి మొక్క. 24 గంటలు ఆక్సిజన్ ఇస్తుంది తులసి. మరి తులసి మొక్క దండం పెట్టి తప్పేముంది? అంటే హిందూ ధర్మం అంతా సైన్స్తో కూడుకుని, సైన్స్తో అంతే అండి. వివేకానంద స్వామి చికాగోలో చెప్పారు, ద వేదాంత ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది వేదాస్, ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ రియాలిటీ. ఇది ఒక విజ్ఞాన శాస్త్రం. భారతీయ ఋషులు అందించినటువంటి మన హిందుత్వం ఏదో ఉందో అన్నీ కూడా మామిడాకు తోరణాలు కడతాం. ఎందుకు? చుట్టాలు బంధువులు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతారు కాబట్టి ఆ మామిడాకు కొమ్మలు ఉంటే అవి కార్బన్ డైఆక్సైడ్ సేకరించి ఆక్సిజన్ ఇస్తాయి. 24 గంటలు మనం విరిచినటువంటి మామిడి కొమ్మలు 24 గంటలు కూడా ఆక్సిజన్ మనకి ఇస్తాయి, కట్ చేసిన తర్వాత కూడా. ఇది ఎప్పుడూ మన ఋషులు దర్శించారు. అందుకు మామిడాకు తోరణాలు కట్టుకోమన్నారు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మంది గుమిగూడుతారు కాబట్టి. అందుకు ఇవన్నీ కూడా ద్వారబంధాన్ని పసుపు పెట్టమన్నారు. స్వామి, ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు స్వామి, అంటే హిందూ ధర్మం అంటేనే సైన్స్తో కూడుకుని ఉందని. కానీ ఇప్పుడు ప్రజల్లో ఎందుకు ఈ భావం లేకుండా పోయింది? అంటే ప్రజలకు ఎందుకు రియాలిటీ తెలియకుండా పోయింది? ఇప్పుడు హిందూ ధర్మం అంటే ఇప్పుడు మీరు అన్నారు మామిడాకు తోరణాలు కొట్టడం, సో ఏ పండగ పబ్బం వచ్చినా కట్టుకుంటాం, లేకపోతే ఏ శుభకార్యానికైనా కడతామండి. సో మీరు అన్నట్టు అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఇలాగ, అంటే సైన్స్ అందులో ఇమిడి ఉంది. కానీ ఇప్పుడు జనానికి ఎందుకు చెప్పలేకపోతున్నాం ఇలాంటి విషయాలు? ఇది లోపమే. ఇది మీరు చెప్పేటట్టుగా జనాలకి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళలేకపోవడం కూడా ఒక లోపమే. దాన్ని అధిగమించాలి. ఇప్పటికైనా సాధువులు, సన్యాసులు, ప్రవచనకారులు, మన ఋషులు ఏదైతే దర్శించి మనకు అందించారో దాని తాలూకు ఉపయోగాలు మనం చెప్పగలగాలి. జపాన్ శాస్త్రవేత్తలు మల్లెపూల మీద రీసెర్చ్ చేశారు. భారతదేశంలో స్త్రీలు మల్లెపూలు ఎందుకు ఎక్కువ పెట్టుకుంటారు, కారణం ఏంటి రీసెర్చ్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, మల్లెపూలు వాసన ఎవరైతే ఎక్కువగా పీలుస్తూ ఉంటారో హృదయ గుండెకి సంబంధించిన జబ్బులు నయమైపోతాయి, హార్ట్ స్ట్రోక్స్ రానివ్వకుండా. ఈ జపాన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నాసా శాస్త్రవేత్తలు పసుపు మీద రీసెర్చ్ చేశారు. పసుపు మీద అమెరికా పేటెంట్. ఈరోజు పసుపు మనం కొనుక్కోవాలంటే అమెరికా పెర్మిషన్ ఉండాలి. వాళ్ళు పేటెంట్ని పొందారు పసుపు మీద. గోవుల మీద పేటెంట్ బ్రెజిల్ దేశస్తులు. మనకు ఏదైనా గోవులు, మనకు సంతతి రకరకాల ఆవులు మనకు కావాలంటే ఈరోజు గవర్నమెంట్ ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటి ఇంజెక్షన్స్, ఆ వీర్యం ఏదైతే ఉన్నదో బ్రీడు, అది బ్రెజిల్ కూడా పెర్మిషన్ ఉండాలి. అంటే కారణం ఏంటి? ఒకప్పుడు మన భారతీయ ఋషులు దర్శించి మనకి ఇస్తే
దాన్ని మనం వదిలేసుకున్నాం. దానికి కారణం ఇంగ్లీష్ వాడు వచ్చి లార్డ్ డల్హౌసీ, లార్డ్ మెకాలే వీళ్ళందరూ భారతీయ విద్యా విధానాన్ని నాశనం చేశారు. భారతీయ విద్యా విధానం ఇది మూఢత్వము, ముందు మనం చెప్పుకునేట్టుగా ఇది పనికిమానిది, ఇది ఛాందసము అనేటువంటి ఒక ముద్ర వేసేసి పాశ్చాత్య విద్య వెస్ట్రన్ కల్చరే గొప్పదని వాళ్ళు మనల్ని చూపించారు. వాళ్ళు బాగా 100-200 సంవత్సరాల్లో. కాబట్టి దానిలో పడిపోయి మనం ఏం చేసాం, మన హిందుత్వాన్ని వదిలేసాం. ఈరోజు బ్రిటన్ ప్రధానమంత్రి ఆ ఋషి, అంతే కదా, ఆయన ప్రధానమంత్రి, మన భారతీయ సంతతి. ఆయన ప్రధానమంత్రి గోపూజ చేశాడు, అక్కడ గురువు గారికి నమస్కరించి భగవద్గీత మీద ప్రమాణం చేసి ప్రధానమయ్యాడు. మరి ఎంత చివరికి ఎక్కడికి వచ్చింది? ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా సమయంలో అట్టుడికిపోయాయి. ఆ రోజు మళ్ళీ ఎవరు మన తీర్థం కావాల్సి వచ్చింది. మన తాలూకా పద్ధతులన్నీ, మన ఆచారాలు, మన తాలూకా అనేక రకాల వనమూలికలు ఇవన్నీ భారతీయులవే కావాల్సి వచ్చింది. చివరికి భారతీయుల వ్యాక్సినే, ఈ వ్యాక్సినే ప్రపంచానికి శరణమైంది. కాబట్టి ప్రపంచానికి ప్రతిదీ ఆరోగ్య సూత్రం. మనం బయట నుంచి వస్తే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తాం, లేకపోతే పూర్వం రానిచ్చేవారు కాదు. దాన్ని వీళ్ళు మూఢత్వం అండి అని షూలతో వెళ్ళిపోవడం, అదే పెద్ద స్టేటస్గా పెద్ద గొప్ప అయిపోయి నేను ఇంట్లోకి ఇలాగే వెళ్ళిపోతానని. చివరికి ఏమైంది, కరోనా వచ్చి మర్యాదగా బట్టలు కూడా బయట ఇప్పేసి స్నానం చేసుకొని రారా. అంటే కరోనా వచ్చి మళ్ళీ మూలాలను గుర్తు చేసిందంటారు. తప్పనిసరిగా భారతదేశం తాలూకా గొప్పతనాన్ని ప్రపంచానికి తెలుసుకున్నారు అందరూ కూడా. మన తాలూకా వనమూలికలు, మన తాలూకా పద్ధతులు, వాళ్ళన్నీ ఆచారాలు. దూరంగా మనం ఎవరైనా పెద్దలతో మాట్లాడితే కర్చీఫ్ పక్కన ఇలాగా అడ్డుపెట్టి మాట్లాడతాం మనం, లేకపోతే కనీసం ఏది లేకపోతే చెయ్యలాగా అడ్డుపెట్టి మాట్లాడతాం. మరి ఇక కరోనా వచ్చి ఏం చెప్పింది, బాబు మాస్క్ పెట్టుకోమని చెప్పింది. మన పూర్వీకులు మెడల్లో పెద్ద పెద్ద ఉత్తరీయాలు ఉండేవి, తువ్వాళ్ళు అనేవారు, అవి ఉండేవి. ఎవరైనా మాట్లాడితే ఆ ఉత్తరీయం అడ్డుపెట్టి మాట్లాడేవారు. కాబట్టి మన ఋషులు ఎప్పుడూ దర్శించారండి, దర్శించి మనకు అందించారు. దాన్ని మనం అర్థం చేసుకోలేక పాడు చేసుకుంటున్నాం. సమాజం ఇప్పుడు ఉండేటువంటి యువతరానికి అస్సలు తెలియకుండా పోతుంది. స్వామి, ఇలాంటి విషయాలన్నీ చెప్పాల్సిన బాధ్యత ఎవరు తింటారు అంటే ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత. ఇప్పుడు సైన్స్ అనేది ఏదైతే ఉందో జనానికి చెప్తూ ఇది మూఢనమ్మకాలు కావు, ఇది మీరు ఆచరిస్తే ఇంకా బాగుంటారు, మీ జీవితం బాగుంటుంది అని చెప్పే ఆచరణ ఎవరిదంటారు? ఇది తప్పనిసరిగా సాధు సంతులది. సాధు సంతులకి అండదండలుగా ప్రభుత్వాలు పనిచేయాలి. పూర్వం రాజులు ఆశ్రమాలకు వచ్చి, గురుదేవ మా రాజ్యం బాగుండాలంటే మేము ఏం చేయాలో చెప్పండి అనేవారు. అప్పుడు గురువులు కూడా ఎటువంటి స్వార్థభావం లేకుండా, ఏమీ ఆశించకుండా రాజుల దగ్గర ధర్మం కోసం, రాబోయే తరాల కోసం వారు పనిచేసి వారి తాలూకా కార్యక్రమాలని, వారి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలకి ఆ భావం లేవు, సాధువులకు కూడా ఆ భావం లేవు. సమన్వయం పోయింది. ఏ ప్రభుత్వం నేతకి, ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఒక గురువు ఉన్నారా? ఈయన మా గురువు అని చెప్పమానండి. ఎవరికి గురువులు లేరు. ఆ గురువులు కూడా సమదృష్టితో అందరినీ సమానంగా చూసే స్థితి కూడా లేదు. కాబట్టి వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. అందుకే వ్యవస్థ పరివర్తన రావాలి. మీరు ఇప్పుడు ప్రభుత్వాలకి ఈ భావం లేదు, సాధువులకి ఈ భావం లేదు అని అన్నారు కదండి. అంటే జనానికి చేరవేయాల్సిన బాధ్యత కానీ ఇలాంటి చెప్పాల్సిన బాధ్యత అంటే లేకుండా పోయింది, సమన్వయం పోయిందని. సరే, ప్రభుత్వాలు అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు, రాజకీయపరమైన ఇవి అంటే ఒక పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి కాబట్టి. కానీ సాధువుల్లో ఎందుకు పోయిందంటారు, ఎందుకు దూరం అయిందంటారు? ఇదే సాధువుల్లో స్వామి వివేకానంద చెప్పేటట్టుగా భారతదేశం ఎప్పుడు కూడా బాగుండాలి, ఉన్నత స్థితిలో ఉండాలంటే 3 వ్యవస్థలు బాగుండాలన్నారు ఆయన. 1 కాషాయం, 2 ఖద్దరు, 3 కాకి. ఈ 3 బాగుంటే దేశానికి అసలు ఢోకా ఉండదన్నారు ఆయన. కాషాయం అంటే మేము గురువులు, ఈ 2 వ్యవస్థలు అంటే ఖద్దరు అంటే రాజకీయ నాయకులు, కాకి అంటే పోలీసు వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలు పొరపాటున గాడి తప్పితే వాటిని సంస్కరించాల్సిన బాధ్యత కాషాయానికి ఉంది. అయ్యా మీరు చేస్తుంది తప్పు, ఇలాగ చేస్తే సమాజం నష్టపోతుంది, ఈ పనులు మీరు చేయకూడదు, ఈ పనులు మీరు చెయ్యాలి అని కాషాయం నిలబడి చెప్పాలి. ఒకవేళ చేయకపోతే గద్దించాలి. ధర్మాగ్రహం అంటారు దాన్ని. గురువులందరూ వచ్చి ధర్మాగ్రహాన్ని చెప్పి ఒప్పించి భయపెట్టి చేయించాలి. కానీ ఈరోజు స్వామీజీలు అంటే పీఠాలకి పరిమితం అయిపోయారు. మా స్వాములందరూ కూడా, భక్తులందరూ కూడా వెళ్ళి రకరకాలుగా చేరిపోయి అన్నీ వదులుకొని వస్తే అక్కడేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి, పెద్ద పెద్ద ఏసీ గదులు కట్టేసి, ఇవన్నీ వదులుకొని అక్కడికి వస్తే అక్కడ కూడా అవే తయారు చేసి, మీకు అర్థమైందండి. దీనివల్ల ఏమైంది? అలౌకికంగా బతకాల్సిన సాధు సత్సంగులు అందరూ లౌకికపరమైన భావనకి లోనవుతున్నారు చాలామంది అని అంటున్నారు. అంతే అండి. మరి ఏం వదిలేమైంది మనం? ఏం వదిలేం? ఏసీ గదులు లేకపోతే విశ్వకాలు, ఈ లగ్జూరియస్ లైఫ్ వద్దని అక్కడికి వెళితే
సన్యాసం అక్కడ మళ్ళీ అన్నీ పెట్టుకుంటే దీనివల్ల ఏమో మన మనసు ఎలాగ ఉంటుంది, నీ మనసు నీకు ఎలాగ అదుపులో ఉంటుంది, ధర్మం మీద మన మనసు ఎలా పనిచేయగలుగుతుంది. కాబట్టి ఒక అయ్యప్ప మాల వేసాం, ఆహార నియమాలు కట్ చేస్తాం, నిద్రను తగ్గించుకుంటాం, ఒక 41 రోజులు మండల దీక్షలో కఠోరమైన దీక్షలు చేస్తాం. ఎందుకని? అలాగ చేస్తేనే ఆ దీక్ష పరిపూర్ణం అవుతుంది. అలాగే సన్యాసి దీక్షలు కూడా పరిపూర్ణం అవ్వాలి. ప్రతి సన్యాసి సమాజం కోసమే నిరంతరం ఆలోచించాలనుకుంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. పూర్వం ఋషులు అలాగ ఉండేవారు. వాళ్ళు కోరుకుంటే ఏమిటంటే రాజులు అన్నీ ఒక రాజుని ఆజ్ఞాపే రాజా ఇది తెచ్చిపెట్టంటే తెచ్చిపెట్టేస్తారు, భవనాలు కట్టేస్తారు. కానీ వాటన్నిటికీ దూరంగా ఉన్నారు. కుటీరాల్లో ఉండేవారు. యజ్ఞము, యాగము, తపస్సు, పారాయణాలు ఇవి చేసుకుంటూ ఉండేవారు. లోక కళ్యాణం జరిగేది. అంటే నేను మా స్వామీజీని ఏదో విమర్శిస్తాను అనుకోకండి. కాబట్టి గతి తప్పిపోతున్నాయి వ్యవస్థలు. కాబట్టి దీన్ని బాగు చేసుకోకపోతే ఇది కూడా ధర్మాగ్రహంగా భావిస్తాం. మరి సాధువులందరూ బయటికి రాకపోతే, పీఠాల్లోనే మనం పరిమితం అయిపోతే, నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే అయిపోతుందా? మన పూర్వీకులు ఆ రోజు బాలగంగాధర్ తిలక్ కానీ, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, మరి సర్దార్ వల్లభాయ్ పటేలు, గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా, సుభాష్ చంద్రబోస్ గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు కదండి. అరే మాకెందుకు ఈ జాతీయ ఉద్యమాలు, మేము గొప్ప చదువుకున్నాం, ప్రశాంతంగా మేము ఉంటాం కదా అనుకుంటే మన స్వతంత్రం వస్తుందా? వాళ్ళు త్యాగాలు చేశారు. అలాగే సాధువులు కూడా త్యాగాలు చేసినటువంటి సాధువులు బయటికి రావాలి, ఆశ్రమాల నుంచి కిందకి రావాలి, సమాజంలో జరుగుతున్న కష్టసుఖాలను పరిగించాలి, చూడాలి, వారిని ఆదుకోవాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, మేము ఉన్నాం మీకేం పర్వాలేదు అనాలి. మరి ఈరోజు ఆ వ్యవస్థ లేకపోతే ఈ కాషాయం చూస్తే చిన్న పిల్లవాడండి, కాన్వెంట్ స్కూల్స్కి వెళ్తే చిన్న పిల్లవాడు కూడా స్వామిని చూస్తే దండం పెడతారండి. వాళ్ళకి అసలు స్వామీజీ అంటే తెలియదు వాళ్ళకి. అంటే మన భారతీయ ధర్మంలో మన జీన్స్లో ఉన్నది కాషాయం చూడగానే నమస్కరించాలనేటువంటి ధర్మం ఎవరూ చెప్పలే, కానీ వాళ్ళ జీన్స్లో ఉన్నది అది. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇస్తున్నటువంటి సమాజం ఈ సాధు సత్పురుషులకి, కాషాయానికి దానిని విలువ నిలబెట్టాలి, బయటికి రావాలి సమాజంలోకి. రామకృష్ణ మఠం వల్ల, ఇస్కాన్ వల్ల, లేకపోతే మరొక స్వామీజీలా ఎవరైనా కాషాయం కట్టుకుంటే, స్వామి వివేకానంద అనేవారు, నీవు కాషాయం కట్టుకున్నావంటే నీకు సేవ చేయించుకోవడానికి కాదు, నీవు సమాజానికి సేవ చేయడానికి, మర్చిపోకు అన్నారు ఆయన. కానీ ఈరోజు మా గురువులు, మా స్వాములు చాలామంది రివర్స్ అయిపోయారు. దీనివల్ల మీరు అనేటట్టుగా హిందుత్వం మీద నమ్మకం పోతుంది. ఎవరున్నారు స్వామీజీలు, కాలు పెడితే, ఇంట్లో పాదం పెడితే ఒక రేటు, వారి ఇంట్లో ఏదైనా తీసుకుంటే ఒక రేటు. అంటే ఇలాంటివి ఏమిటి? అడిగి తీసుకోవచ్చు, తప్పులేదు. అయ్యా మా ఆశ్రమానికి ఇవి కావాలి, మాకు ఇది ఇవ్వండి, పెద్దల్ని ధనవంతుని అడిగి తీసుకోవచ్చు. కానీ మీ ఇంట్లోకి అడుగు పెడితే ఎంత ఇవ్వాలి? దానివల్ల ఆ పక్కింటి వాడు బీదవాడు ఉంటాడు, ఆ ఇంట్లో ఒక స్వామీజీ వెళ్ళి అడుగుపెట్టి వస్తే కిటికీలోంచి చూస్తాడు, అరే నేను బీదవాడిని కాబట్టే కదా ఆ స్వామి మా ఇంట్లోకి రాలేదు, ధనవంతుడు కాబట్టి ఇంట్లోకి వెళ్ళాడు అని అపనమ్మకాన్ని మనం కలిగిస్తున్నాం. దానివల్ల సామాన్యులు హిందూ ధర్మానికి దూరం అయిపోతున్నారు. ఇది మన పూర్వీకులు పూర్వం అందరూ సమానంగా ఎవరు పిలిచినా వెళ్ళి సమాజంలో మమేకం అయి ఉండేవారు. ఈరోజు స్వామీజీలుగా అది చేయాలి. సో మీరు అన్నట్టు ఇహపరమైన ఇష్టాలు కానీ, సౌలభ్యాలు కానీ ఇలాంటి వాటికి కొంత అలవాటు పడుతున్నారు అనిపించే విధంగా జరుగుతుంది అని అంటూ ఉన్నారు మీరు. ఇప్పుడు ఇంట్లోకి అడుగు పెడితే, పాదం పెడితే ఇంత అని, లేకపోతే ఇంకోటి చేస్తే ఇంకోటి అని, ఇలా అని. సో ఇలాంటివి అంటే వాళ్ళు అంటే ఈ సాధు సత్సంగాన్ని దేన్నైతే అంటే అన్నింటినీ పరిచ్ఛేదించి వాళ్ళు ఒక అలౌకికమైన జీవితంతో దేవుడు ఈ సాధనలో లేకపోతే దైవభక్తి పారాయణతో జనాలకు మంచి చెప్పాల్సిన వాళ్ళు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడాన్ని దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వాళ్ళు కూడా మామూలు అంటే యాక్చువల్గా సాధువులు అనేటప్పటికీ మామూలు మానవుడి కంటే ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, అంతే కదండి. మెచ్యూరిటీ పరంగా కానీ, జ్ఞానపరంగా కానీ, అన్ని విధాలుగా కానీ, ధర్మపరంగా కానీ. సో వాళ్ళు మళ్ళీ ఇలాంటి వాటికి వస్తూ ఉన్న దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు ఏమైనా మళ్ళీ అంటే తప్పుగా ఏమో నేను ఈ మాట అంటే మళ్ళీ నా మీద పడతారేమో. మీరు చెప్పింది వాస్తవమే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఆశ్రమాలని పెద్ద పెంచుకొని అసలు ఏదో కుటీరము, ఒక ధ్యాన మందిరము, భక్తులకి ఒక అన్నప్రసాదశాల, ఒక యాగశాల, యజ్ఞశాల ఇవి పూర్వం ఆశ్రమాల్లో ఉండేవి. కానీ స్వామీజీలు కూడా కొంతమంది, మీరు ఏంటంటే అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తున్నారు, పెద్ద వెనకేమో ఇవన్నీ పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకొని, పెద్ద ఆడంబరాలు, రకరకాల ఈ పోషించడాలు, ఆశ్రమంలో రకరకాల పనులు పెట్టుకొని, దానికి ఎక్కువ ఖర్చు పెట్టుకొని, అదొక పెద్ద బర్డెన్గా
ఆశ్రమాన్ని పోషించేటువంటి ఒక ఫ్యాక్టరీని నడిపించాలంటే ఏ విధంగా వర్కర్స్కి జీతాలు ఇవ్వడం రకరకాలుగా ఏవైతే ఉంటాయో ఆశ్రమాలు అలాగ అయిపోయాయి. పెద్ద వెంపర్లాటం అనే పరిస్థితి వచ్చింది స్వామీజీలకి. దాన్ని ఏం చేస్తున్నారు, ఈ ఆశ్రమం మెయింటైన్ చేయాలి, వీళ్ళకి ఏసీ కరెంటు బిల్లు ఎంత వస్తుంది, వాళ్ళకి ఆ సౌకర్యాలు భక్తులకి వాడేమో అడగడు, కానీ వాడేది పెద్దవాడు వస్తున్నాడే మనం ఏసీ గదులు కట్టడం. దాన్ని మెయింటైన్ చేయలేక చివరికి ఏం చేస్తున్నారు, సామాన్యులుగా దూరం అయిపోయి పెద్దవాళ్ళు మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఎంత ఉందని శిష్యులు ఒక రేటు పెడుతున్నారు. దానివల్ల సమాజం నష్టపోతుంది. కాబట్టి ఆశ్రమాలకు ఏదైతే మనకు కావాలో దానికి వేరే మార్గాలు ఉంటాయి. ఈ ఆశ్రమానికి ఈ రకాల దానం ఇవ్వండి, ఈ ఆశ్రమాన్ని మీరు చూడండి అని మన భక్తులను అడిగి తీసుకోవాలి తప్ప ఇటువంటి పద్ధతులు ఎక్కడ ఇంతకుముందు మనకి పరమాచార్యులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పీఠాధిపతులు ఎప్పుడూ వాళ్ళు చేయలే. వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని వెళ్ళేవారు. దీనివల్ల సమాజానికి ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడైనా మన మీడియా ద్వారా, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, క్యూబ్ టీవీ మేము కోరేది ఏంటంటే ఈ సత్యాన్ని గమనించి అందరినీ హక్కును చేర్చుకుంటే భవిష్యత్ తరాలు సాధువులను గౌరవిస్తాయి, ఆశ్రమాలని గౌరవిస్తాయి. లేకపోతే చేదరించుకుంటారు, దూరం అయిపోతాం కదా. స్వామీజీలు ఎలాంటి వీళ్ళు ఎవరు పలకర్రా, వీళ్ళు కమర్షియల్ అయిపోయారా అనిపించుకుంటే దానివల్ల భవిష్యత్ తరాలు స్వామీజీలు అంటే అసలు గౌరవాన్ని తీసేపోయే పరిస్థితి వస్తుంది. స్వామి, జనబాహుళ్యంలో ఉన్న ఒక అపప్రద లేకపోతే ఒక భావన కానీ మీకు అడుగుతున్నాను. ఈ ధర్మం ఆ ధర్మం అని కాదు, ఈ మతం ఆ మతం అని కాదు, ప్రతి మతంలో కూడా ఆల్మోస్ట్ అన్ని మతాల్లో కూడా అంటే దైవాన్ని అంటే మొదట్లో మీరు అన్నట్టు ఒక ఆదాయ వనరుగా సమకూర్చుకొని అందులోంచి పైకి ఎదగాలి అనే భావన ఎక్కువైపోయింది కొంతమందికి అని. అంటే అది హిందూ ధర్మంలో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు, ఇస్లాం మతంలో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, అంటే అన్నింట్లోని అంటే ఆల్మోస్ట్ చాలా మతాల్లోని అలా కొంతమంది చేస్తున్నారు అని. సో దీని మీద మీ భావన ఏంటి స్వామి? అది వాస్తవంగా అయితే దేవాలయాలు ఇవన్నీ కూడా సమాజానికి ఒక అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి కొన్ని పద్ధతులు మనకు పెద్దలు పెట్టారు. వాటిల్ని దైవాన్ని దైవముగా చూడాలి తప్ప దైవాన్ని వ్యాపార కేంద్రంగా లేదు మన కోరికలు తీర్చేటువంటి ఒక ఫ్యాక్టరీగా కల్పతరుగా చూడకూడదు. మనం ఉన్నత స్థితికి చేరుకోవాలి. మనసు నిర్మలంగా ఉండాలి, మన ఇంద్రియాలు దేహము పరిశుద్ధంగా ఉండాలి, మనం చేసే ప్రతి కార్యం కూడా అందరికీ ఉపయోగపడాలి, మంచి జ్ఞానం కలగాలి. అది ఉన్నతమైనటువంటి కోరికలతో మన పెద్దలు కోరేవారు దైవాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఆలయం కట్టడం మీరు చెప్పేటట్టుగా కొన్ని పద్ధతులు ఈ రకరకాలుగా ప్రభుత్వాలు ఎప్పుడైతే దేవాదాయ శాఖ ఎంటర్ అయిందో ఇంతకు పూర్వం మనకు లేదండి ఈ పద్ధతి. అక్కడ ఉండే బ్రాహ్మణోత్తములు అర్చకులు ఎంతో కష్టపడి తినడానికి తిండి లేకపోయినా కూడా ఆలయానికి ధూపదీప నైవేద్యాలు వాళ్ళు ఎక్కడ కూడా కొదువు చేయలే. సమాజంలో ఎవరిని అడిగి తెచ్చి దేవుణ్ణి పాలన చేశారు తప్ప వారి తిండి లేకపోయినా భగవంతుడికి తిండి పెట్టారండి. వారి ఇంట్లో దీపం లేకపోయినా పూర్వం మన బ్రాహ్మణోత్తములు అర్చకులు అందరూ కూడా అక్కడ ధూపదీప నైవేద్యాలు లోటు లేకుండా చూశారండి. కానీ ఎప్పుడైతే మన దేశంలోకి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి దేవాలయాలన్నీ కూడా ఈ దేవాలయాలు ఇలా ఉన్నంత వరకు ఈ హిందువులు మనం ఏమీ చెయ్యలేము, వీరు కలుపుతున్నారు, అందరూ కలిసిపోతున్నారు ఆలయానికి. కాబట్టి ఈ ఆలయం సిస్టమ్ను మార్చాలని ఏం చేశాడంటే ప్రభుత్వ పరంగా చేసేసారు కొన్ని ఆలయాలు. ఎప్పుడైతే ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయో దేవాలయాలు అక్కడ ఒక ఈవో ఉంటాడు, వాడికి నెలకు ₹1,00,000, అర్చకుడికి ఏమో ₹5,000. ఆ అర్చకుడు భగవంతుడికి ఆరాధన చేసి భక్తుల్ని ఆకర్షించి భక్తులకి అందరినీ కూడా మెప్పించి ఒప్పించి భగవంతుడు రకరకాల కానుకలు రకరకాలుగా స్వామివారికి భూములు అనేక రకాలైనటువంటి ఆ భగవంతుడికి అనేక సేవలు చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే ఫలితం పొందేదేమో ఈవో ₹1,00,000 దేవాదాయ శాఖ. ఇది ఎంతవరకు ధర్మం అండి? కాబట్టి ఆలయాలు నమ్ముకున్న అర్చకులు ఎప్పుడైతే కన్నీరు పెట్టి ఉసూరుమంటున్నారో ప్రభుత్వాలు కూడా ఈరోజు పాస్టర్లకి జీతాలు మౌలీలకి జీతాలు ఇస్తున్నారు తప్ప ప్రతిరోజు గంట వాయించి దీపం పెట్టి నా దేశంలో ఉండే ప్రజలందరూ బాగుండాలని సంకల్పం చెప్పినటువంటి అర్చకుడికి ఎంత రుణపడి ఉంటారండి ప్రజలు. అటువంటి అర్చకులకి ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఎంతవరకు చేరుతుంది? కాబట్టి ఇది మారాలండి. అందుకు ఎప్పుడైతే ఈ ఆలయాలు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయిందో వాళ్ళకి ఆదాయం కావాలి. దేవుడు ఎలాగపోతే వాళ్ళకి అవసరమే ఉంది. వాళ్ళకి ఆదాయం వనరులు తెచ్చేటువంటి ఒక ఫ్యాక్టరీగా తయారు చేశారు, దైవానికి ఉండేటువంటి విలువలు తీశారు. స్వామి, బయట ఒక అపప్రద ఉంది, లేకపోతే జనంలో ఒక రకమైన భావన ఉంది. ఏంటి అంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ పరంగా అంటే దేవాదాయ శాఖ కానీ ఇంకా వేరే సంస్థలు
కానీ ఏదైతే ఏ దేవాలయం నుంచి అయితే ఎక్కువ డబ్బులు వస్తాయో ఆ దేవాలయం మీదే ఫోకస్ పెడుతూ ఉంటారు, మిగతా దేవాలయాల్ని నిరాదరణకి గురి చేస్తూ ఉంటారు, పెద్ద ఆదరించరు అనేది ఉంది. అది నిజమేనంటారా? నిజమేనండి, 100% నిజం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నాయి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, లేకపోతే శ్రీశైలం మల్లన్న, లేకపోతే మన కాళహస్తిలో ఉండేటువంటి స్వామివారు, కాళహస్తి ఈశ్వరుడు, ఇలాగా మన సింహాచలం, కొన్ని ఆలయాలను మాత్రమే అక్కడ కార్యక్రమాలు, అక్కడ జరిగేటువంటి క్రియలు కానివ్వండి, అక్కడ ఉండేటువంటి విధి విధానాలు జరిపించడం మాత్రమే దృష్టి పెడుతుంది దేవాదాయ శాఖ. మరి మిగతా ఆలయాల్లో కూడా ఆ స్వరూపమే ఉన్నాడు భగవంతుడు, కానీ వాళ్ళు గాలికి వదిలేశారు. అక్కడ కనీసం అక్కడ అర్చకుడు ఉన్నాడా, అక్కడ ఏం జరుగుతుందా, కనీస సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన ఉండదు. విశాఖపట్నంలో కొన్ని వందల ఆలయాలు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నాయి. ఎక్కడైతే భక్తులు వచ్చి ఉండి నిండుతుందో ఆ ఆలయమే వాళ్ళకి కావాలి. అక్కడ మాత్రం మంచి అలంకారం చేసి పూలదండలు, రకరకాల లైటింగ్స్ భక్తులను ఆకర్షించి ఇంకా ఉండీలు నిండిపోవాలి. ఈ ఉండీలు నిండిపోతే వీళ్ళేమో సీల్ చేసేసి తెల్లవారేమో రోజుకు ఒక ఉండి పట్టుకుపోవాలి. ఆదాయం అంతా కూడా నెలకి ఎంతో ఆదాయం పెరిగిపోతే దేవాదాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ మంత్రులు చక్కగా భోజనం చేసేయాలి. హిందూ దేవాలయాలు ఉండే డబ్బేమో రకరకాల ఇతర మతాల కట్టడాలకి, ఇతర మతాల తీర్థయాత్రలకి వీళ్ళు వినియోగించుకోవాలి. రకరకాల ప్రభుత్వ పథకాలకు కూడా హిందూ దేవాలయాల్లో డబ్బు పట్టుకుపోవాలి. కానీ ఆలయాల్లో డబ్బు ఏ దేవాలయానికైనా వినియోగించి వాడుతున్నారా? ఈరోజు విశాఖపట్నంలో ఉదయం మేము మన వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాం, మన బీచ్ రోడ్లో. అక్కడ భక్తులందరూ విరాళాలు సేకరించి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. మళ్ళీ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఏమండి, దేవాదాయ శాఖ డబ్బులేవా? తిరుపతి ఎన్ని వేల కోట్లు ఉందండి. అంటే భక్తులు పూనుకుంటే కానీ జరగలేదు. మరంటే దేవాదాయ శాఖ గుళ్ళు కూడా భక్తులే మరి విరాళాలు ఇచ్చి బాగు చేసుకున్నా వీడికి వెళ్ళే హక్కు మళ్ళీ ఉండదు. అక్కడ ఈవో చెప్పాలి, లేకపోతే ఎవడో చెప్పాలి తప్ప వీడు పూలదండ కూడా దేవుడికి ఇవ్వలేడు, ఇచ్చినా వాళ్ళు వాడరు. అంటే ఇటువంటి స్థితికి ఆదాయం లేనటువంటి ఆలయాన్ని వదిలేశారు దేవాదాయ శాఖ. ఇది చాలా దోషం. ఇందులో మార్పు రావాలంటే ఏం జరగాలి స్వామి? మార్పు అంటే నిఖార్సైన హిందూ నాయకులు సమాజంలో దేవాదాయ శాఖ అధికారులుగా, దేవాదాయ శాఖ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా రావాలి. ఈరోజు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందంటే యోగి ఆదిత్యనాథ్ హిందుత్వం మీద విశ్వాసం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాగే కాశీలో విశ్వనాథ స్వామి ఆలయం, మోడీ గారు ఉన్నారు, ఆయన మీద హిందుత్వం మీద విశ్వాసం ఉంది. మొన్న కాళేశ్వర స్వామి, మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో పునర్నిర్మాణం చేయించారు 100 కోట్లతో. కాబట్టి ఇటువంటి నాయకులు వస్తే, హిందూ నాయకులు, వాళ్ళు ఏ పార్టీగా ఆ పార్టీ అని మనం అనడంలే, కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా హిందుత్వం మీద విశ్వాసం ఉండాలి. అటువంటి నాయకులు ప్రజలు తయారు చేసుకుంటే దేవాలయ వ్యవస్థ, హిందూ వ్యవస్థ బాగుంటుందండి. ఏ ఎండకా గొడుగు పట్టేసి ఆయన ఏమో దేవాదాయ శాఖ మంత్రి, ఇంతకుముందు వెల్లంపల్లి ఉండేవాడు మనకి, ఆయన మసీదులకి ఓపెనింగ్కి వెళ్ళేవాడు. నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా, మైనార్టీ మంత్రిగా, దానికి మైనార్టీ శాఖ ఉంది కదా, మైనార్టీ మంత్రి వెళ్తాడు, మైనార్టీకి చెందినటువంటి వాళ్ళు వెళ్తారు. నీకేం పని? నువ్వు దేవాదాయ శాఖ పనులు చూడాలి. మన తిరుపతి దేవస్థానం చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఈయనేమో బయటకు వచ్చి ఏమంటాడు, ఆ అల్లా దయ వలన, ఆ యేసు దయ వలన, ఆ వెంకటేశ్వర దయ వలన అందరూ బాగుండాలి. ఆ మాటలు నీకెందుకు? నువ్వు దేనికి మా అధ్యక్షుడివి, నువ్వు దేనికి నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ కదా, నీ మాట్లాడితే వెంకటేశ్వరుడు విజయవాడ కనకదుర్గం పేరు కూడా నీకు రాకూడదు. అక్కడ చైర్మన్ మాట్లాడతాడు. నీవు ఎప్పుడు మాట్లాడినా వెంకటేశ్వరుడు దయ, వెంకటేశ్వరుడు అభిమానం, వెంకటేశ్వరుడు ఆశీస్సులు అనాలి. అంటే ఈ లీడర్స్లో డిప్లొమసీగా ఏ ఎండగా గొడుగు పట్టడం, రకరకాలుగా మారిపోవడం, దానివల్ల యాక్చువల్గా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఆయన బయటకు వచ్చి, సరే వెంకటేశ్వర స్వామి గారి కోసం మాట్లాడాలి, ఆయన అల్లా కోసం మాట్లాడుతున్నారు, జీసస్ కోసం మాట్లాడుతున్నారు, ఇలాగని అన్నారు కదా, దాన్ని సర్వమానవ సమానత్వం అనే దాన్ని ఏమైనా చూడొచ్చు అందులోని? అంటే ఆ విధంగా దాన్ని ఏమైనా పెంపొందించాలన్న దాంతో ఏమైనా మాట్లాడుతున్నారంటారా? సర్వమాన సమానత్వం అంటే, లేకపోతే సర్వమత సమానత్వం? సర్వమత సమానత్వం ఎలాగొస్తుందండి? హిందువులు పవిత్రంగా పూజించేటువంటి గోమాత, గావో విశ్వస్య మాతరః గవాం అంగేషు సర్వే తిష్టంతి దేవతః. 3 కోట్ల దేవతల స్వరూపంగా చూస్తాం గోమాతని. కృష్ణుడు, గోవు లేనిదే కృష్ణుడు లేడు, గోవు లేనిదే యజ్ఞము లేదు, గోవు లేనిదే గృహప్రవేశం లేదు, గోవు లేనిదే అభిషేకాలు లేవు, పాలు లేవు. ఇంత పవిత్రంగా చూసేటువంటి గోమాతని ఈరోజు ముస్లిం సోదరులు చంపి తినవచ్చా? ఈరోజు మనం ముస్లింలు మన సోదరులుగా భావిస్తాం, కానీ వాళ్ళు మన ధర్మాన్ని, మన సెంటిమెంట్స్ని వాళ్ళు గౌరవించాలి కదండి. రంజాన్ నాడు మనం వాళ్ళ తాలూకా సోదరులుగా మనం స్వీకరించి వాళ్ళకి మనం రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు కానీ తీసుకుంటాం.
మరి వాళ్ళు మన గోవులు చంపి బక్రీద్ నాడు గోవుని చంపడం ఏంటండి? మరి గోవులు చంపినంత కాలము హిందూ ముస్లిం బాయ్ ఎలాగవుతాడండి? ఇప్పుడు మాంసాహారం తినాలనుకుంటే రకరకాల జీవులు ఉన్నాయి, ఆవునే చంపి తినేయాలా మీరు? ఎలాగవుతుంది? క్రిస్టియన్స్ ఉన్నారండి, వాళ్ళు రాళ్ళు సైతానులు అంటారు, గుళ్ళు సైతానులు, రాళ్ళు పూజించకూడదు, అవి రాళ్ళు, అవి సైతానులు, విగ్రహారాధకులు సైతానులు, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుడి. నిర్గమాకాండము పాత నిబంధన నిర్గమాకాండంలో 26వ వచనం చదవండి. రాళ్ళను పూజించేవారు సైతానులు, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుడి. అంటే ఇతర మతాలను దూషించి ఇతర మతాలను వికరించి చేస్తే ఎప్పుడు సమైక్యత భావన వస్తుంది స్వామి? భారతదేశం ఎప్పుడు మనం కలవగలం? వాళ్ళు మనల్ని ప్రేమించి మనల్ని ప్రేమించి మనందరం భారతీయులం, ఎవరెవరు మతాలో ఉంటే ఉన్నామండి, నీ విధానాన్ని నువ్వు పూజించుకో, నీ విధానాన్ని పూజించుకో, కానీ ఒకరి సెంటిమెంట్ని, ఒకరి మనోభావాల్ని ఒకరు గౌరవించుకోవాలి కదా. అవసరం అయితే ఉంది. ఈ పాకిస్తాన్కి జై అంటాడు, భారతదేశంలో ఉండేటువంటి పాత బస్తీలో ఎంఐఎం వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి జై అంటారు, భారతదేశానికి జై అంటారు. భారతమాతకి జై అంటే వాడి కొంపలు మునిగిపోయినట్లుగా నేను అనను అంటాడు. అయితే నువ్వు భారతదేశంలో ఎంఐఎం వసతి నోవైసి ఇండియన్ ఫ్లాగ్కి నమస్కారమే సెల్యూట్ చేయడంట. మరి ఎందుకు వాడు భారతదేశంలో ఉండాలా? నువ్వు పో, పాకిస్తాన్ వెళ్ళిపో, బంగ్లాదేశ్ వెళ్ళిపో, ఆఫ్ఘనిస్తాన్ పో, ఎందుకు ఇది ఇండోనేషియా పో? లేకపోతే ఏమిటంటే ఇది భారతదేశంలో బ్రతికి భారతదేశంలో ఉండి భారతీయులందరూ కూడా వాళ్ళందరిని ఆదరిస్తూ ఉంటే ఓ చుట్టాల ఇంటికి మనం వెళ్తే ఎంత గౌరవిస్తామండి? ఆ చుట్టాలని ఎంతగా వాళ్ళు భోజనం పెట్టినందుకు కృతజ్ఞతగా ఉంటాం. మరి వాళ్ళ మీదే స్వారీ చేసి ఆ చుట్టాలనే తన్నేస్తాం, తోసేస్తామంటే వాళ్ళు ఊరుకుంటారా? భారతదేశంలో హిందువులు మనం శాంతికాములు కాబట్టి మనం సహించి ఊరుకుంటున్నాం. అలాగే ఇంకో దేశంలో అలా జరగదే. పాకిస్తాన్లో ఎంతమంది హిందువులు ఉన్నారు ఇప్పుడు చూడండి. ఒకప్పుడు 30% ఉండేవారు, ఈరోజు 2% లేరండి. బంగ్లాదేశ్లో ఎంతమంది హిందువులు ఉండేవారు, ఈరోజు అక్కడ 3% లేరు. అంటే వీళ్ళందరూ ఏమైపోతున్నారు? ఎక్కడికో ఎందుకు? పాత బస్తీలో 50,000 కుటుంబాలు ఉండేవి పాత బస్తీలో హిందువులు, ఈరోజు వేలి మీద లెక్క పెట్టవచ్చు హిందూ కుటుంబాలు. మరి మిగతా కుటుంబాలు ఎడిపోయాయి, ఏమైపోతున్నాయి? ఈరోజు మన కేరళలో హిందువుల పరిస్థితి రోజుకోవడం చంపేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులు రోహింగ్యాలు రకరకాలుగా అకృత్యాలు చేస్తున్నారు. ఎక్కడికో ఎందుకు? విశాఖపట్నంలో అనాథరైజ్డ్గా 16 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులు ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు. విశాఖపట్నంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు. వీళ్ళకి ఓట్లకి కక్కుర్తి పడిపోయి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి ఆధార్ కార్డులు రకరకాలుగా ఇచ్చి చివరికి జనాభా పెంచుకొని వాళ్ళకేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు, వాళ్ళకి కట్టుబాట్లు ఉండవు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమంది సంతానాన్ని కనియవచ్చు. ఇలాగ జనాభా పెరిగిపోయిన తర్వాత షరియా చట్టం అంటాడు వాడు. షరియా చట్టం అంటే ముస్లిం రాజ్యం రావాలి, షరియా చట్టాన్ని అమలు చేయమంటాడు. షరియా చట్టం అమలు చేయాలంటే అక్కడ హిందువులు ఇతర మతాలు మైనార్టీలు అయిపోతారు. అక్కడ ప్రధాని, రాష్ట్రపతి, అధికారులు అందరూ ముస్లిమ్సే రావాలి. ఇది షరియా చట్టం తాలూకా ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని హస్తగతం చేసుకోవాలి, దీన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలి, హిందువులను మోచకోత కోసేయాలి. ఏమిటండి పరిస్థితి? హైదరాబాద్లో భవిష్యత్తులో మనం చూసాం, హిందూ కుటుంబాలు రాత్రి తగలబెట్టేసి తరిమేశారు. ఎవడు అడిగాడండి? బండి సంజయ్ గారు కొంతమంది అక్కడ ఉండే కొద్ది వ్యక్తులు వెళ్ళి అక్కడ పోరాటం చేశారు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు. కాబట్టి హిందువుల పరిస్థితి ఏమిటి? భారతదేశంలో కూడా హిందువులకి చోటు లేకపోతే పాత బస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించడానికి డీసీపీ పెర్మిషన్ ఉండాలా? ఏమిటండి ఎక్కడ ఉన్నామండి మనం? భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి డైరెక్ట్గా వెళ్ళలేమే. మన విజయవాడ, మన కనకదుర్గం మరి ఏంటండి? అంటే మన భాగ్యలక్ష్మి పేరు మీదుగా భాగ్యనగరం. ఒకప్పుడు హైదరాబాద్ కాదు కదా, హైదరాలీ వచ్చాడు, వాడి పేరు పెట్టుకున్నాడు హైదరాబాద్ అని, భాగ్యనగరం. అటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించడానికి మన దేశంలో ఉండి మనం డీసీపీ పోలీస్ ఎస్కార్ట్తో వెళ్తున్నామంటే హిందువులుగా ఎంత సిగ్గుపడాలి మనం? ఇదే సెక్యులరిజం అంటే? సెక్యులరిజం అంటే, లౌకికవాదం అంటే అందరినీ గౌరవించాలి, కానీ ఒక వర్గాన్ని మెప్పు కోసం మరొక వర్గాన్ని అనగదొక్కేయడం. అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు యాక్చువల్గా ఆయన చాలా మంచి, అంటే చాలా భక్తి పరాయణుడు అనుకుంటున్నారు, యాగాలు అనుకుంటున్నారు. అదంతా నటన, అదంతా కూడా మసిపూసి మారేడుకాయ చేయడం. నిజంగా ఆయనకే హిందువుల మీద విశ్వాసం ఉంటే ఎంఐఎంతో జత ఎందుకు కడతాడండి? ఎంఐఎం వాళ్ళు ఏమన్నారు? పోలీసులు 10 నిమిషాలు పక్క తప్పుకుంటే ఓవైసీ ఏమన్నాడండి? హిందువులందరినీ నరికి పక్క విసిరేస్తామన్నాడు. హిందువులందరినీ, అందులో కేసీఆర్ లేడా, కేటీఆర్ లేడా, మీరు లేరా, నేను లేనా? 10 నిమిషాలు పక్క తప్పుకుంటే పోలీసులు హిందువులు 100 కోట్ల హిందువుల్ని నరికేస్తావా? అలాంటి వాడితో నువ్వు జత కడతావా?
ఇది నీ హిందుత్వమా? నువ్వు నికాసైన హిందువుడివా? నువ్వేమో యజ్ఞయాగాలు చేస్తావా? ఎవరి కోసం? ఎవడి మెప్పు కోసం అండి? రాక్షసులు కూడా యజ్ఞయాగాలు చేసేవారండి. అంత మాత్రం చేద్దాం మహాత్ములే ఏంటా? కాబట్టి హిందూ ధర్మాన్ని, హిందువుల్ని భారతదేశంలో ఒక్క హిందూ దేశం, భారతదేశం తప్ప హిందువుడికి మరొక దేశం లేదు. ముస్లిమ్స్ ఉన్నారు, వాడు వెళ్ళిపోవాలంటే దాదాపుగా 56 దేశాలు ఉన్నాయి. వాడు ఏ దేశంకి వెళ్ళినా బ్రతకొచ్చు. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు అంటే వెళ్ళిపోమని కాదండి, వాళ్ళు బ్రతకాలంటే ఏ దేశంలో 100 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. కానీ హిందువుడు బ్రతకాలంటే ఎక్కడ బ్రతకాలి? భారతదేశంలోనే బ్రతకాలి. ఎక్కడ? సో అందుకే భారతదేశాన్ని హిందూ దేశంగా చేసే చర్యలు ఏమైనా భవిష్యత్తు రావాలి తప్పనిసరిగా హిందూ దేశంగా. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలందరూ పాకిస్తాన్ ఒక మత ప్రాతిపదికమైన దేశంగా చేసుకున్నప్పుడు ఆ రోజే మనం ప్రకటించాలి మన భారతదేశాన్ని ఇది హిందూ దేశం అని. కానీ దౌర్భాగ్యం మన జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చెప్పాడు, ఆయన ఏంటంటే, నేను వేషధారణలో నేను హిందువుణ్ణి, నా సంస్కృతి సాంప్రదాయాలలో నేను క్రైస్తవుణ్ణి, బై యాక్సిడెంట్ ఆయన హిందూ అన్నాడు ఆయన నెహ్రూ గారు. అంటే వారు హిందుత్వం మీద విశ్వాసం లేదు. నెహ్రూ టైంలో కదా ఇవన్నీ విద్యా విధానం అంతా పాడు చేసేసి, అక్బర్ ది గ్రేట్, ఔరంగజేబు ది గ్రేట్, హిందువుల్ని చంపిన వాళ్ళని, ఆలయాల్ని నాశనం చేసిన వాళ్ళని పెద్ద పెద్ద చారిత్రక పురుషులుగా చరిత్రలోకి రాయించేశారు. మన తాలూకు ఛత్రపతి శివాజీ, పురుషోత్తముడు, లేకపోతే మన మేవాడ పాల రాణా ప్రతాప్ సింగ్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చరిత్రహీనులుగా మార్చేసి ముస్లింలు మన దేశాన్ని నాశనం చేసిన వాళ్ళ చరిత్రని గొప్పగా పొగిడేశారు. దీనివల్ల మనం ఇక్కడ నాకు డౌట్, విద్యా విధానం కోసం అడుగుతున్నారు కాబట్టి, అంటే చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. యాక్చువల్గా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు శివాజీ గారిది ఉండేది, నాంటేళ్ళు పుస్తకాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు విద్యా విధానంలో అలాంటివన్నీ తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే కొన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలని నేను అంటలేదు, అంటే ఇదంతా అంటే హిందూ డామినేషన్ ఎక్కువ అవుతుందన్న దాంతో, లేకపోతే హిందూయిజం అనేది డెవలప్ అవుతుందన్న దాంతో పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం తొలగించడానికి ఏమైనా ప్లాన్ చేశారంటారా? అది చాలా కుట్రలు, విదేశీ కుట్రలు కూడా ఉన్నాయి. మన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పాఠ్యాంశాల్లో మేరీమాత చరిత్ర పెట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ చరిత్ర లేదు, ఆ పక్కనే మేరీమాత ఉంది. మేరీమాత ముందు వచ్చిందా, విజయవాడ కనకదుర్గమ్మ ముందు వచ్చిందా? కనకదుర్గమ్మ వారు ఇప్పటి నుంచి ఉన్నారో మనకు తెలియదు. అర్జునుడే, పాండవులే వచ్చి అక్కడ తపస్సు చేసి విజయాన్ని పొందారు కాబట్టి ఆ రోజు అమ్మవారు అక్కడ మన విజయవాడ అయింది, అర్జునుడు పాండవులు వచ్చినట్లుగా. మేరీమాత నినగాక మన గుడి కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాలనలో 6th క్లాస్ అనుకుంటాను, వాళ్ళకి మేరీమాత చరిత్ర వచ్చింది. అంటే ఎటు తీసుకువెళ్తున్నారు విద్యా విధానాన్ని? అంటే నెమ్మదిగా హిందూ ధర్మాన్ని నాశనం చేసి, హిందువులందరూ చరిత్రలు పక్కన పెట్టేసి, తెలుగుని తీసేసి ఇంగ్లీష్ పెట్టి తెలుగు మర్చిపోవాలి. తెలుగు మర్చిపోతే ఇక మన సంస్కృతి సాంప్రదాయాలు ఏముంటాయండి? పెద్ద ఆయన అంటున్నారు కదండి, అంటే ఈ అధికార భాషా సంఘంగా ఎన్నికైన విజయబాబు గారు, ఆయన ఒకప్పుడు జర్నలిస్టు, చాలా ప్రముఖుడు, టీడీపీ గవర్నమెంట్లో కూడా ఏదో పదవులు అనుభవించినట్టున్నారు, ఏమో మరి నాకు గుర్తులేదు. ఆయన ఇప్పుడు అధికార భాషా సంఘంగా అధ్యక్షుడిగా అయ్యారు. ఆయన ఒక మాట అన్నారు, ఏమన్నారు అంటే, వివేకానందుడికి ఇంగ్లీషే రాకపోయి ఉంటే వివేకానంద స్వామి చెప్పిన దాన్ని అంటే ప్రపంచ దేశాలు అర్థం చేసుకునేవా, కాబట్టి ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు అంటే భాష అనేది రావడం మంచిదే, కానీ తెలుగుని మర్చిపోకూడదని చెప్పట్లేదే. తెలుగుని అంటే తెలుగు కాదు అసలు ఇంగ్లీషే ముఖ్యం అన్నట్టే మాట్లాడుతున్నారు. దీన్ని ఎలాగా చూడాలి స్వామి? మాతృభాష అంటే అది వేరండి, ఆ పేరులోనే ఉంది మదర్ టంగ్, అంటే నీకు తల్లి నుంచి వచ్చినటువంటి భాష. ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు చూడండి, వారు మాతృభాషను చదువుకొని వచ్చిన వాళ్ళే. పుట్టుకతో వాడు ఇంగ్లీష్ చదువుకొని మేధావులు ఎవరూ లేరండి. ఈరోజు ప్రపంచంలో మనం అనుకుంటున్నాం ఇంగ్లీష్ మాట్లాడేవారే ఎక్కువ అనుకుంటున్నాం, కాదు. చాలా దేశాలు, అమెరికాలో కానీ చాలా విదేశీ వెస్టర్న్ కంట్రీస్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది. వారి మాతృభాషలోనే చదువుకుంటున్నారు, లాటిన్ భాషలో చదువుకుంటున్నారు, ఫ్రెంచ్ భాషలో చదువుకుంటున్నారు, అనేక రకాల భాషలో చదువుకొని గొప్ప గొప్ప మేధావులు అయ్యారు. నోబెల్ ప్రైజ్ పొందినటువంటి చాలామంది శాస్త్రవేత్తలు ఇంగ్లీష్లో కాకుండా వాళ్ళ మాతృభాషలో చదువుకొని వచ్చిన వాళ్ళే. కాబట్టి మన మాతృభాషని, తల్లి భాషని బ్రతికించాలి, ఇంగ్లీషును ఆదరించాలి. అంతే తప్ప తెలుగుని చంపేస్తాం, ఇంగ్లీష్ తప్ప మరొకటి లేదనుకుంటే. తెలుగుని చంపేస్తాం అనలేదులేండి. అంటే ఆయన విజయబాబు గారు నేను మాట్లాడిన మాటలు ఏమైనా
తప్పు ఉంటే క్షమించండి మీరు పెద్దలు. అంటే నేను అంటుంది ఆయన అలా అనలేదు, కానీ అంటే ఆయన అన్నది ఏంటంటే, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇంగ్లీషు రాకబట్టే కదా వివేకానంద స్వామీజీ అంత గొప్పగా ఆయన చికాగోలో ప్రసంగించగలిగాడు, ఆ ప్రసంగం అందరికీ వెళ్ళింది. సో ఇంగ్లీష్ అనేది పర్టికులర్గా ఈ ప్రపంచాన్ని రూల్ చేయాలంటే నేర్చుకోవాలి అని అంటూ ఉన్నారండి. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే అంటే సింపుల్ థింగ్ అండి, చైనా వాడికి చాలామందికి ఇంగ్లీష్ రాదు. చైనా వాళ్ళు ట్రాన్స్లేటర్లు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. అంటే చాలాసార్లు మీరు చూడండి జపాన్ వాళ్ళు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలి? అదే నేను అడుగుతున్నాను. అంటే మీలాంటి పెద్దలు చెప్తారు కదా. ఇది అంటే ఒక రకమైనటువంటి పక్కింటి కూర అది రుచిగా ఉంటుంది, మన పొరుగింటి కూర రుచి అంటాం మనం. ఇది ఒక రకమైనటువంటి ఫోబియా అండి. అంటే మన స్వధర్మాన్ని కించపరుచుకోవడం, పరధర్మాన్ని గొప్పగా చూపించడం, ఇది చాలా తప్పు. ఇంగ్లీష్ అనేది వివేకానందుడు నేర్చుకొని ఏం చెప్పాడైనా, మన ధర్మం గొప్పతనాన్ని చెప్పాడు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్లో పొగిడేలే, ఇంగ్లీష్ కల్చర్ని పొగిడేలే, లేకపోతే పాశ్చాత్యులు చరిత్రను పొగిడేలే. ఇంగ్లీష్ నేర్చుకొని హిందూ ధర్మం గొప్పతనాన్ని, మన సాంప్రదాయాలు ఔన్నత్యాన్ని ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పాడు. సంస్కృతం చెప్తే అర్థం కాదు కదా. అలాగే మనం కూడా మన మూలాలు మనం మర్చిపోకూడదండి. మన మూలాలు ఏదైతే తల్లిదండ్రులుగా వారసత్వంగా మనకు వస్తున్నాయో దీన్ని మనం వదిలేయకూడదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు తెలుగులో మాట్లాడరు. తెలుగులో మాట్లాడితే ఒక నామోషి, మాతృభాషలో మాట్లాడితే ఒక నామోషిగా, ఇంగ్లీష్లో ఒక టైప్ పెట్టుకొని మాట్లాడితే, వాడు ఇంగ్లీష్లో మాట్లాడితే సార్ వెల్కమ్ సార్ అని ఏదో పెద్ద గొప్ప ఎక్కడి నుంచో ఆకాశం నుంచి వచ్చినట్టుగా ఫీల్ అయిపోవడం, ఇది తప్పుడు విధానం అంటున్నాం మనం. అంటే మాతృభాషకి పరాయి భాషకు ఉండే తేడా ఏమిటంటే, మన ఉపరాష్ట్రపతి ఉండేటప్పుడు మన వెంకయ్య గారు చాలాసార్లు చెప్పారు, నీకు కళ్ళద్దాలు పెట్టుకున్నావు దేనికి, ఆ వస్తువుని సరిగ్గా చూడటానికి, అంతే తప్ప నాకు కళ్ళు తీసేయండి ఒక కళ్ళద్దాలు ఉంటే చాలంటే, కళ్ళు లేని కళ్ళద్దాలు చూస్తాయా? అంతే కదండి. నీ కళ్ళు ఉన్నాయి కాబట్టి కళ్ళద్దాలు చూడగలుగుతున్నాయి, నీ కళ్ళద్దాలు ఉన్నాయి కాబట్టి కళ్ళజోడు ఉంది, నా కళ్ళు తీసేయండి అంటే నీవు అలంకారప్రాయంగా ఉంటా తప్ప నీకేం కనిపిస్తుంది? అలాగా మాతృభాషేనండి. విదేశీ భాషలు ఎంతవరకు మన తాలూకా ఎక్స్ప్రెషన్స్ కానీ, మన గొప్పతనాన్ని, మన సంస్కృతిని మనం 10 మందికి తెలియజెప్పడానికి ఇంగ్లీష్ని వాడుకోవాలి. కాబట్టి అది ఆ భావనతో ఇంగ్లీష్ మనం వ్యతిరేకించడం కాదు, అది అవసరమే. ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని పరిగణలో తీసుకోవాలి. మాతృభాషని గౌరవించుకుంటూ వెళ్ళాలి. అలాగుంటే 10 కాలాల పాటు మన మాతృభాష బ్రతుకుతుంది. లేకపోతే రానున్న తరాలు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదవమంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? నాన్న గొప్పతనం తెలియదు, అమ్మ గొప్పతనం తెలియదు, ఈ చరిత్ర ఏమిటి, సంస్కృతి ఏమిటి, వారసత్వం ఏంటి, మన గొప్ప గొప్ప గ్రంథాలన్నీ రామాయణ భారత భాగవతాలు ఇవన్నీ మన మాతృభాషల్లో లోకల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. అవన్నీ మన ఇంగ్లీష్లో పెట్టేస్తే వాడికి ఏం అర్థమవుతుంది? రామాయణ మహాభారతాలు లేకపోతే ఇలాంటి గ్రంథాలు గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి కదండి, అద్భుత ఖండకావ్యాలు ఉన్నాయి. ఇలాంటివి ఎప్పుడైనా అంటే విద్యాబోధనలో భాగంగా చేయడాన్ని అంటే చేసిన దాఖలాలు ఏవైనా ఉన్నాయంటారా? ఏ ప్రభుత్వం అయినా విద్యాబోధనలో భాగంగా చేసింది? ఇప్పుడు మళ్ళీ నూతన విద్యా విధానాన్ని నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అవి పెడుతున్నారు. రామాయణము భారతాన్ని పాఠ్యాంశాలు ఇంటర్మీడియట్ డిగ్రీల కోర్సుల్లో పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి స్వామి. ఇప్పటికే మొఘలాయి చరిత్రలన్నీ తీసేస్తున్నారు. భారతదేశంలో ఛత్రపతి శివాజీ ఇటువంటి మహావీరుల చరిత్రలు అన్నీ మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి ఇలాంటి వాళ్ళందరూ చరిత్రలు మళ్ళీ పెడుతున్నారు. చరిత్ర మళ్ళీ మనం ఏదైతే వైభవం, గత వైభవం ఏదైతే అనుకుంటున్నామో ఆ వైభవం అంతా మళ్ళీ వస్తుంది. స్వామి ఇక్కడ ఇంకో డౌట్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పెట్టబోతున్నారు, ఇలాంటివి పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అన్నారు కదా, ఈ కంప్లీట్గా ఒక హిందూయిజం అనే దాన్ని పోర్ట్రే చేస్తున్నట్టుగా అనిపించట్లేదా? అంటే ఇప్పుడు మీరు మొఘలాయిల చరిత్ర అంటే మొఘలాయిల్లో కూడా అంటే ఇప్పుడు ఏ మతంలో అయినా గొప్ప వ్యక్తులు ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు. అంటే చూపించండి మొఘలాయిలో ఒక గొప్ప వ్యక్తిని, సంతోషిస్తాను నేను. ఇంగ్లీషు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఒక అధికారిని ఎవరో కాటన్ గారు తప్ప ఎవరున్నారండి? మన గోదావరి బ్యారేజ్ ఆయన కాటన్ గారు, చెప్పండి, వేలి మీద లెక్క పెట్టవచ్చు. అందరూ హిందుత్వాన్ని నాశనం చేసిన వాళ్ళే, హిందువులు దండయాత్రలు చేసి శిరచ్ఛేదనాలు చేసి ఎంతమంది. మరి పాఠ్యాంశాల్లో అక్బర్ పరమసహనం అవలంబించాడు ఇలాగ అంటారు కదండి. ఆయనకి ఏం పరమసహనం ఉంది? చరిత్ర అంతా వక్రీకరించేశారు. ఆయనకి పరమసహనం ఉంటే ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలి కదా. ఆయన ఎందుకు మేవాడు పాలకుడు రాణా ప్రతాప్ సింగ్ పైన యుద్ధం చేయాలా? ఆయన ఎందుకు చంపడానికి కోటలు నాశనం చేసి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన యుద్ధం చేయిస్తాడు? కాబట్టి పరమత సహనం అనేది ఏ ఇతర మతాలు ఉండదండి. మరి మీరు చూస్తే క్రూసేడులని క్రైస్తవ దేశాలే చంపుకుపోయారు. ఈరోజు రోమ్ చరిత్ర లేదు, ఇటలీ చరిత్ర లేదు,
ఎన్ని చరిత్రలు, మెసపటోనియా నాగరికత, ఈజిప్టు నాగరికత ఉన్నాయా? నాశనం చేశారు క్రైస్తవ దేశాలన్నీ కూడా, మొత్తం వాళ్ళ చరిత్రను కోల్పోయారు. పిరమిడ్లు ఏమున్నాయా? పిరమిడ్లు ఉన్నాయి కానీ చరిత్ర ఏది? ఆ పిరమిడ్లు సందర్శించిన వాడేది? కాబట్టి మొత్తం క్రైస్తవ మహమ్మదీయ దండయాత్రలో ప్రపంచంలో ఉండేటువంటి సంస్కృతులన్నీ నాశనం అయిపోయాయి. 850 సంవత్సరాలు బ్రిటిష్ ముస్లిం దండయాత్రలు భారతదేశం మీదకి వచ్చిన, 250 సంవత్సరాలు సుమారుగా ఆంగ్లేయులు క్రైస్తవులు దేశాన్ని దోచుకున్న, నిలబడినటువంటి ఒకే ఒక నాగరికత సంస్కృతి హైందవ సంస్కృతి అండి. మనం మాత్రమే నిలబడ్డాం, మిగతా ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళకి పరమత సహనం ఉండదండి. వాళ్ళకి కావాల్సింది దోపిడీ, ధనము, వారికి భోగాలు. భారతదేశంలో ధనరాశులు కావాలి. ఈ దేశాన్ని మంచి చేసిన సంఘటనలు ఎక్కడ ఉన్నాయండి? ఈరోజు ఇంగ్లాండ్ దేశంలో లండన్ నగరం అంతా కూడా భారతదేశం నుంచి పట్టుకున్న సంపద అంటున్నారు. లండన్ సిటీ మొత్తం కొన్ని లక్షల ట్రిలియన్ కోట్లు, ట్రిలియన్ కోట్లు. అందుకే హిందూ అక్కడ అయ్యాడేమో అండి. కర్మ సిద్ధాంతం. ఎవరినైతే పాడు చేసి, ఎవరినైతే కొట్టి చంపి ఇబ్బందులు హింస పెడతారో, రేపు అక్కడి నుంచి ఒకడు పుట్టి వాళ్ళని పాలిస్తాడు. ఇదే కర్మ సిద్ధాంతం. ఈరోజు ఇంగ్లాండ్లో అదే జరిగింది. కాబట్టి పరమత సహనం అనేది ఒక భారతీయులకు పెట్టినటువంటి పేరండి. స్వామి, ఇప్పుడు పరమత సహనం కోసం ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి అంటే ఇప్పుడు సరే వేరే మతాలకి లేదు అని అంటున్నారు. సరే, మీ భావన మీది, నేను దాన్ని ఏమీ అభ్యంతర పెట్టట్లేదు. కానీ మన హిందూ ధర్మంలో ఉన్న మీలాంటి ప్రతినిధులు పరమత సహనంతో అవలంబించాలి కదా. మరి గట్టిగా అవతల ఆ మతాల మీద వాటి మీద ఎందుకు అంటే దాడి మీన్స్ మాటలతోని అంటే ఇలా చేయడం జరుగుతుంది? మరి జరుగుతుందంటే మరి చెప్పాం కదా స్వామి. ఇప్పుడు ఆవును పూజించాలి, బక్రీద్ నాడు వాడు చంపుతాడు. ఎందుకు గౌరవించడు? నువ్వు ఎక్కడ బతుకుతున్నావు? నువ్వు భారతదేశంలో నిన్నగాక మొన్న గుంటూరులో ఒక వీడియో మీరు చూసే ఉంటారు. నాగదేవత గుడిని పగలగొట్టేశారు పగలు గుంటూరులో. మరి అంటే ముస్లిం జనాభా పెరిగిపోతే మీ చేతిలోకి వ్యాపార కేంద్రాలు, గుళ్ళు, గోపురాలు అన్నీ నాశనం చేస్తారా? హిందువులు బ్రతకనివ్వరా? మరి మేము మీలాగే తయారీ ఉంటే మీరు ఉండేవారు ఇక్కడ? చెప్పండి. హిందువులందరూ కూడా మీలాగే చాలా విపరీతమైన ద్వారంలో వెళ్ళి ఉంటే ఈరోజు ముస్లింలు, క్రైస్తవులు ఎక్కడ ఉంటారు? కాబట్టి దీన్ని అర్థం చేసుకోమంటున్నాం. మీరు ఇక్కడ ఉంటున్నారు, అందరినీ ప్రేమించండి. మీకు ఎందుకు ద్వేషం? సో మాటలతో కొంచెం గట్టిగా చెప్తున్నారంటారు అంతే. అంతే కదా, మీకు ఎందుకు ద్వేషం? పాకిస్తాన్కి జై అంటారేంటి మీరు? పాకిస్తాన్ జెండా ఇక్కడ తిప్పడం ఏంటి మీరు? ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో పరమతాన్ని గౌరవించకపోవడం పోయింది, కానీ దేశాన్ని గౌరవించకపోతే దేశాన్ని గౌరవించేటువంటి ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఎందుకు ఉండాలి? ఎందుకు పొమ్మని చెప్పాం మనం? ఎందుకు ఇలా ఏమిటి ఉపయోగం ఉంది? అంటే ఇక్కడ భోజనం కావాలి, ఇక్కడ తిండి కావాలి, ఇక్కడ మీకు విలాసాలు కావాలి, మీరేమో పాకిస్తాన్కి జై అంటారా? మీరు నచ్చినప్పుడు పోండి. ఎందుకు ఉండాలి ఈ దేశంలో? మరి ఎలాగ వాళ్ళతో మనం కలిసి ఒక వేదిక మీద పంచుకోగలం? హిందూ వ్యతిరేక భావనలు ప్రబలినప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు. కొంతమంది మేధావులు అనేవాళ్ళు బయటకు వచ్చి ఏమంటారంటే, మా ప్రతి వ్యక్తికి ఒక అంటే వాక్ స్వాతంత్రం, తర్వాత తన ఎలా పడితే అలా బతికే స్వాతంత్రం ఉంటుంది, దాన్ని కాదండి మీరెవరు అన్నట్టు మేధావులు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది మేధావులు, కుహానా మేధావులు, కుహానా సెక్యులరిస్టులు, వాళ్ళందరూ కూడా ఏమంటే హిందుత్వం మీద ఎక్కడైనా దీపావళి వస్తే డిబేట్లు పెట్టిస్తారు, కాలుష్యం అయిపోతుంది అంటారు, రకరకాల మాట్లాడతారు. మరి జనవరి 1 వస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంత బాణాసంచ కాలుస్తున్నారండి, ఎంత పొల్యూషన్ అండి. దానికోసమే డిబేట్లు పెట్టరు, మాట్లాడరు వీళ్ళు, ఈ కుహానా మేధావులు. అంటే హిందువుల పండగలకే మీకు గుర్తొస్తాయా? ఏమో మన శబరిమల అయ్యప్ప దర్శనానికి అక్కడ వెళితే మహిళలతో సుప్రీంకోర్టుకి పిల్లి వేయించారు. ముస్లిం మహిళ వెళ్ళింది, మహిళలకు కూడా మాకు అయ్యప్ప దర్శనాన్ని కల్పించండి అని. మరి మా దర్గాల్లో ముస్లిం మహిళలకి అవకాశం ఉందా? దాని మీద ఏమి కుహానా మేధావులు మాట్లాడరు. దర్గాలో కూడా మహిళలు, పురుషుల పక్కనే వాళ్ళు నమాజ్ చేసుకునే అవకాశం కల్పించండి. ఏం మాట్లాడరు ఈ సెక్యులరిస్టులు? అంటే హిందువులు అమాయకులు కాబట్టి, హిందువులు ఏదైనా భరిస్తారు కాబట్టి హిందూ దేవుల్ని కార్టూన్ వేయడం, హిందూ దేవుల్ని కించపరచడం, సినిమాలో రకరకాల పాటలు చిత్రీకరించడం. అదే ఇతర మతాల మీద చిత్రీకరించండి, ఆ దమ్ము ఉందా ఈ డైరెక్టర్స్కి కానీ ఈ ప్రొడ్యూసర్స్ కానీ? ఉందా? మన హిందూ దేవుల్నే కించపరచడం, మన హిందూ దేవుల్ని కార్టూన్లుగా వేయడం, కామెడియన్లుగా చూపించడం ఏమిటండి ఇది? ఇదే వాక్ స్వాతంత్రం. ఇతర మతాల మీద మరి వాక్ స్వాతంత్రం అంటే ఇతర మతాల మీద కూడా మీరు జులుము చూపించాలి కదా. మేము అన్ని మతాలని ఒకలాగా మాట్లాడుతున్నాం అనొచ్చు కదా. మీరు క్రైస్తవ జోలికి వెళ్ళరు, మహమ్మదీయ జోలికి వెళ్ళరు, మాట్లాడితే హిందువుల మీదే పడతారు. హిందువుడు ఏం చేసినా కూడా వీళ్ళు మతోన్మాదులు, లేకపోతే కాషాయ తీవ్రవాదం. కాషాయ తీవ్రవాదం ఏంటండి? ఈ మేధావుల మాట కాషాయ తీవ్రవాదం అంటారు.
అంటే కాషాయం వేసుకుని మేము తీవ్రవాదులుగా ఉంటే ఈ భారతదేశంలో వీళ్ళు ఉంటారా? మనం ఎంత 80% ఉన్నాము. ఒక పిలిపించి ఈ ముస్లింలు మాకు వద్దు అని పెద్ద ఉద్యమాలు చేసామనుకోండి, ఈ క్రైస్తవులు మాకు వద్దు, మా దేశాన్ని తిడుతున్నారు, పాకిస్తాన్కి జై అంటున్నారు, మా ఆవుని చంపేస్తున్నారు, మా సాంప్రదాయాల్ని వెక్కిరిస్తున్నారు, లవ్ జేహాద్ చేసి హిందూ పేర్లు పెట్టుకొని ఫేస్బుక్లో వాట్సాప్లోకి వచ్చి మా అమ్మాయిలనేమో మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకొని పట్టుకుపోతున్నారు, కుట్రలు చేస్తున్నారు అని మనము పెద్ద ఉద్యమం చేస్తే ఇవి ఉంటారేటండి? అది హిందువుల తాలూకు గొప్పతనం. ఇప్పటికీ కూడా వాళ్ళని మన సోదరులుగా చూస్తున్నాం, తప్పుల్ని క్షమిస్తున్నాం, పోనీలే మారుతారులే, ఏదో రోజు మార్పు వస్తుందని. కానీ అటువంటి మార్పు రావడం లేదు, అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో అందుకే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ తేవాలని కోరుతున్నాం. మనం కోరుతున్నాం హిందువులుగా, స్వామీజీలుగా అందరికీ ఒకటే రాజ్యాంగం, ఇద్దరికి 2 రాజ్యాంగాలు పనికిరావు. హిందువులు ఎలాగైతే ఒకే భార్య, ముస్లింలకు అలాగే ఉండాలి. లేదు నేను నచ్చలేదు వెళ్ళిపో, ఆ దేశాలకు వెళ్ళిపోయి నువ్వు ఎన్ని డజన్లు పెళ్ళిళ్ళు చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఏంటండి ఇది? వాళ్ళకేమో ముస్లింలకేమో హజ్ యాత్రకి రాయితీలా, ₹1,00,000 టిక్కెట్లు ఫ్రీగా పంపిస్తారా? క్రైస్తవులకేమో జెరూసలేం వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లా? హిందువులేమో తిరుపతి వెళ్తామంటే టిక్కెట్ మీద బాదుడా? ఈ తిరుపతి మీద ఏమో సరఛార్జీలు పెంచడమా? ఎక్కడైనా రాయితీ ఉందా అంటే విజయవాడ వెళ్ళండి, రాయితీ ఉందా? విజయవాడ వచ్చి దర్శనం, అమ్మవారి దర్శనంకి వచ్చిన వాళ్ళకి ఒక ₹5 ఏమిటండి ఇది? అంటే ఏంటి మా ఇదే వాళ్ళు ఎవడో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకేమో మీరు భుజాల మీద మోసేసి ఇక్కడేమో భారతదేశాన్ని నమ్ముకొని ఇక్కడే వారి జీవితాలు పనంగా పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళని తొక్కేస్తారా? ఇది ధర్మం అండి? ఇది న్యాయమా? ఇలాంటి విషయాల మీద మీలాంటి వాళ్ళు తక్కువ మంది, కొంతమంది స్పందిస్తున్నారు, స్పందించట్లేదు అని అంటలేదు. కానీ ఎందుకు హిందూ సమాజం అంతా ఏకం కాలేకపోతుంది అంటారు? దీన్ని రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం హిందువులందరూ కలిస్తే ప్రమాదం, వాళ్ళ బండారాలు బయటపడిపోతాయి, వాళ్ళ తాలూకా స్వార్థపూరితమైనటువంటి విధానాలు చెల్లుబాటు జరగవు అనేటువంటి ఆలోచనతో ఎలక్షన్స్లో వాళ్ళు ఓట్లుగా చీల్చేస్తున్నారండి. కులాలుగా, వర్గాలుగా, సంఘాలుగా విభజించేసి నాశనం ఒకరిని ఒకరిని కలవనివ్వరు. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం కదా, కులాల మీద కుంపట్లు పెట్టేసి విభజించి మనమేమో మరే బాబు మనందరం హిందువులురా, నువ్వు ఏ కులంలో ఉండు, ఏ వర్ణంలో ఉండు, మన హిందువులురా, మన హిందూ ధర్మం మీద మాట్లాడరంట అంటున్నాం. రామతీర్థాల్లో రాముడి శిరస్సు పీక కోసేశారు. రామతీర్థం అంటే ఎంత దివ్యమైన క్షేత్రం అండి. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసేశారు. అంతర్వేది నరసింహస్వామి ఎంత పురాతనమైన గుడి, దాదాపుగా 67 సంవత్సరాల వయసున్న రథాన్ని దగ్ధం చేశారు. ఇప్పుడు పార్టీలే చూస్తున్నారు తప్ప హిందువులుగా మాట్లాడలేకపోతున్నారు. ముందు మన హిందుత్వం ఉంటే కదండి పార్టీలు ఉంటాయి. పార్టీని పక్కన పెట్టి పార్టీ కల్చర్ పెరిగింది, హిందూ కల్చర్ తగ్గుతుంది అంటారా? నాశనం చేస్తున్నారు. వీళ్ళకేమో విధానాలు తెలియదు. మేము మా బాధ అర్థం కావడం లేదు. ఒరే బాబు, ఏ పార్టీలో ఉన్నా హిందువుడిగా నువ్వు ఉంటే నీకు టికెట్ వస్తుంది, నువ్వు ఎమ్మెల్యే అయ్యావు అనుకో, హిందువుడిగా నువ్వు గెలుపొంది నువ్వు అందులో ఉంటావు. నువ్వు ఈ క్రైస్తవ మతాలు, ముస్లిం మతాలు పెరిగితే ప్రతి జిల్లాలో జనాభా పెరిగితే ఏమవుతుంది? వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. నీవు ఆ పదవి కూడా నీకు రాదు. మొత్తం ఈరోజు విశాఖలో, మన గుంటూరులో చూడండి, 1 టౌన్ అంతా పోయింది. అక్కడ ఎవరికైనా వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. రాజకీయాన్ని కూడా వాళ్ళు శాసిస్తున్నారు, రాజకీయ పదవులు శాసిస్తున్నారు, వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఎలా ఉంటున్నారు? కనీసం పాత బస్తీలో ఒక పోలీసు వెళ్ళి మాట్లాడగలడా? ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ వీళ్ళు కరెంటు బిల్లు తీసుకోగలరా? పాత బస్తీలో మన మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఏమైనా పన్నులు వసూలు చేయగలరా? ₹1 కట్టరు, దాన్ని దోసేస్తారు. పోలీసులు కూడా రానివ్వరు. ఏమిటి దుస్థితి? అంటే వాళ్ళేమో మనమేమో ఈ ముస్లింలు పోషించడానికి మనం పన్నులు కట్టాలా? వాళ్ళ తరపున మనం కరెంటు బిల్లు చెల్లించాలా? వీళ్ళేమో పాకిస్తాన్కి జై, భారతమాత నాశనం అయిపోవాలి, భారతీయులు నాశనం అయిపోవాలని వీళ్ళేమో అక్కడ మదర్సాలలో వీళ్ళేమో పిల్లలకేమో తర్ఫీదు ఇస్తారా? ముస్లింలు అందరూ అలా లేరు కదండి. అంటే కొంతమంది సరే, మీరు అన్నట్టు మీరు ఒక మాట గమనించాలి. ప్రపంచంలో తీవ్రవాదులందరూ కూడా ప్రపంచంలో ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు. ప్రపంచంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళందరూ ముస్లింలు కాదు. కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే. అర్థమైందా మీకు? ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు, రైట్. కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే. ఎక్కడ ఏ బాంబు పేలిందని ఎవడ ముస్లింసే, మూలాలు ముస్లింసే. అంటే వీళ్ళు ఏం పోషిస్తున్నారు? మదర్సాలలో ఏం చెప్తున్నారు? భారతదేశం పార్లమెంట్ మీద కసబు దాడి చేయడానికి కారణం ఎవడండి? వాడు ఎక్కడొచ్చి ఉన్నాడండి? వాడికి ఎవడు ఆశ్రయాన్ని ఇచ్చాడండి? ఈ చెత్తనా కొడుకులు భారతదేశంలో ఉండి ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడికేమో బాంబులు, టెర్రరిస్టులు పోషిస్తారు పాత బస్తీలోన.
ఈ చెత్త వేదమేమో అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళేమో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వచ్చి వీళ్ళేమో ఇక్కడ టెర్రరిస్టులకి కేంద్రాలు ఇస్తారా? మన హిందువులు చంపడానికే? వీళ్ళని మనం ప్రోత్సహించాలా? వీళ్ళ దగ్గర పడదండి వీళ్ళందరికీ కూడా. కాబట్టి మేము ముస్లింలు అందరినీ కూడా ఉన్నారు ఉదారవాదులు, కానీ వేలి మీద లెక్క పెట్టవచ్చు. నిజంగా ఉదారవాదులు మంచి వాళ్ళు ఉన్నారంటున్నారే, ఎందుకు వాళ్ళు మాట్లాడరు? మాట్లాడమనండి. మేము వ్యతిరేకిస్తున్నాం, ముస్లిం మతానికి మీరు కించపరుస్తున్నారు, ముస్లింలకి చెడ్డ పేరు తెస్తున్నారని ఒక్కడైనా ఒక మీడియాలో మాట్లాడుతున్నాడా? మరి ఎలా నమ్మేది మనం? మంచి వాళ్ళు ఉన్నారండి, బయటికి రమ్మనండి, మంచి వాళ్ళని ఖండించమనండి ఈ దురాఘాతాలని. కానీ నిజం చెప్పాలంటే స్వామి, ఇస్లాంలో అంటే ఎదుటి వ్యక్తిని బాధించడాన్ని తప్పుపట్టారు, అలాంటివి చేయకూడదని ఉంది, కానీ దాన్ని ఫాలో అవ్వట్లేదు చాలామంది అని అంటుంటారు. ఖురాన్లో ఎక్కడ ఉందనుకుంటున్నాను మీరు? లేదా? ఎక్కడ ఉందండి? మీ తెలుగులో ఖురాన్ పుస్తకం నేను చదవలేదండి, నేను చదవలేదు, నాకు తెలియదు. ముస్లిం మతాన్ని అల్లాని ఒప్పుకోకపోతే వాడు కాఫీరు, వాడిని జేహాద్ చంపే స్పష్టంగా ఖురాన్ గ్రంథంలో ఉంది. ఎక్కడ ఖురాను ముస్లిం మతాన్ని అల్లాని ఒప్పుకొని వాడు అందరూ కూడా జీవించడానికి అర్హుడు కాదు, వాడిని చంపేయమని చెప్తుంది. దానికోసమే కదండి రకరకాల నూపూర్ శర్మ, మన రాజాసింగ్ గారు ఆ వాస్తవాలు చెప్తే కదండి రకరకాల గొడవలు. అప్పుడు ఖురాన్లో అది ఉంటే అలా ఆ ప్రవర్తన అలా ఉండదండి. అంటే యాక్చువల్గా దాన్ని వక్రీకరించి రాశారని అనుకోవచ్చు. లేదు, అల్లా ఏదైతే చెప్పారో దాన్ని వీళ్ళు తర్వాత వక్రీకరించుకొని అట్లాగేమైనా సరిదిద్దమనండి. అయితే సరే వక్రీకరించారు అంటున్నారు ఒక వర్గం, సరిదిద్దండి. జరిగితే సరిదిద్దాలి కదా. ఇప్పుడు భగవద్గీతలో తప్పు ఉందనుకోండి, మనం దాన్ని సరిదిద్దాలి కదా. స్వామీజీ అంటే చాలా గ్రంథాలు చదివిన వాళ్ళు ఏమంటారంటే అన్ని గ్రంథాల్లో, అన్ని మత గ్రంథాల్లో ఒకటే ఉంటుంది. లేదు ఉట్టిదే, అది సర్వమతాలు సమానం అనేది ఉట్టిదే. సర్వమతాలు సమానం అన్నట్టు కాకుండా ఇప్పుడు మన భగవద్గీతలో కానీ ఎలాగైతే మంచిని పోషించాలి ఎలాగుందో అలాగే ఖురాన్లో అలాగే ఉంది. బైబిల్లో కానీ ఖురాన్లో కానీ లేదు, ఉంటే స్వాగతిద్దాం మనం. ఖురాన్లో హింస కోసం చంపమని ద్వేషించమని ఎవరైతే రాళ్ళు పూజిస్తారో సైతాన్లు లేదు. ఏదైతే భారతీయ ధర్మశాస్త్రం అంటే సమానత్వం ఇతర మతాల్లో లేదు. కావలిస్తే మీరు గ్రంథాలు చదవండి, చదివి మళ్ళీ స్వామీజీ పలానా రోజు మా యూట్యూబ్ ఛానల్లో మీరు చెప్పారు ఇది తప్పు అని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఇతర మతాల్లో అది లేదు. వాడి మతాన్ని గౌరవించకపోతే, వాడి మతాన్ని స్వీకరించకపోతే చంపేయమని చెప్తుంది. నిర్ద్వందంగా చంపే, నీకు స్వర్గలోకం అని చెప్తుంది. స్వర్గలోకం నీకు వస్తుంది, చంపేయమని చెప్తుంది ఖురాను. ఏమని చెప్తాము? మనకు తెలియక మదర్సాలలో ఎందుకు వాళ్ళు తీవ్రవాదులుగా తయారవుతున్నారు చెప్పండి. కానీ ఇప్పుడు మోడర్న్ సొసైటీలో అంటే చదువుకున్న వాళ్ళు చాలామంది చూడండి స్వామీజీ, అంటే ఈ మతం ఆ మతం కాదు, ఇలాంటి అంటే మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా వెళ్తూ అంటే కొంత లిబరైజ్డ్గా అంటే ఒక బతకడం మీద దృష్టి పెడుతూ, అంటే వాడు ఎదగడం, వాడి కెరీర్ కోసం ఇట్లాగా దాని మీద దృష్టి పెడుతూ ఇలాంటి విషయాలను చాలామంది పక్కన పెడుతున్నారు కదండి. అంటే ప్రతి మతంలోని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇస్లాం మతం ఉన్నారు. ఇస్లాంలో కుర్రవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే అంటే ఇప్పుడు జనరేషన్లు అంటే పాత జనరేషన్లు అలా అని కాదు నా ఉద్దేశం. అంటే జనరేషన్లు కూడా మతం అనేది అది అంటే విశ్వాసాన్ని ఫాలో అవడం వరకు ఓకే, నేను తప్పు పట్టట్లేదు, అంటే విశ్వాసాన్ని ఫాలో అవుతున్నారు, కానీ వాళ్ళ కెరీర్ ఫోకస్డ్గా వెళ్తున్నారు. మీరు ఏదైతే జిహాద్ అని చెప్పారో అలాంటి దాన్ని అంత అట్రాక్ట్ అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు అది, కానీ వాళ్ళు మౌలీలు ఒక పిలిపిస్తే మీ మిత్రుడు కూడా మన ఏమైంది రాజస్థాన్లో ఆ కన్నయ్యని పక్క ఇంటి వాడి ఫ్రెండే పేకోసి చంపేశాడండి. మీరు ఎలా నమ్ముతారు? మీ పక్కనే ఉన్న రేపు వాళ్ళ మౌలి ఒక పిలిపిస్తే నూపూరి శర్మకి అనుకూలంగా ఒక పోస్ట్ పెట్టాడు పక్కింటి ఆయన, ఒక టైలర్. చూశారు కదా రాజస్థాన్ ఏం చేశాడు? బలవంతంగా కోసాడు. ఎవడో కాదు, ఎక్కడి నుంచి వచ్చినవాడు కాదు, పోని పక్కింటి వాడికి కోసి చంపేశాడు. మీ ఫ్రెండ్, మీ స్నేహితుడు కూడా కాశ్మీర్లో అదే జరిగింది. కాశ్మీరీ పండితులను మోసపోతే ఎవరికి వచ్చారు? పక్కింటి వాళ్ళే. వాళ్ళతో మమేకంగా ఉండి వాళ్ళతో కలిసి సహజీవనంగా చేస్తూ ఉన్నా ఎప్పుడైనా టైం వస్తే వాడు నైజ గుణాన్ని వాడు మానడు. మనం అనుకుంటాం ఎక్కడో ఉంటే ఎవరో అబ్దుల్ కలాం లాంటి మహనీయులు ఎక్కడో ఉండొచ్చు, అబ్దుల్ కలాం లాంటి మహాత్ముడు ఎక్కడో ఉండొచ్చు, కానీ 99 మంది ముస్లిమ్స్ వాళ్ళ మౌలీలు ఏమి చెప్పినా వాడికి నచ్చకపోయినా చేయాల్సిందే. స్వతంత్రం వారికి ఉండదు. మా మౌలీ చెప్పాడు, మత పెద్ద చెప్పారంటే వాళ్ళు ఫత్వా జారీ చేస్తారు. ఫత్వా పలానా వాడు పీక తీసియండి అని ఆ ముస్లిం మత పెద్ద ఫత్వా అంటారు. మీరు విన్నారు కదా? ఫత్వా జారీ చేసి ఏం చేయాలి? చంపి తీరాల్సిందే. అక్కడ మరి విచక్షణ మరి ఉండదు.
కాబట్టి ఇటువంటి పాషాండ భావాల్ని మనం ప్రోత్సహించకూడదండి. భారతదేశానికి ఎప్పుడైనా ఇటువంటి వాళ్ళ వల్ల ప్రమాదమే. ప్రపంచంలో అన్ని దేశాలు భయపడుతున్నాయండి. ఈరోజు ముస్లింలకి వస్తే రకరకాల భయపడిపోతున్నాయి. ఎందుకని? వారి తాలూకు విధి విధానాలు. స్వామి, ఇప్పుడు మీ మాటలు వింటూ ఉంటే నాకు ఎలా అనిపిస్తుందండి అంటే మామూలుగా ఫ్రాంక్గా చెప్తాను, తప్పుగా అనుకోవద్దు, క్షమాపణలు ముందే చెప్పేస్తున్నాను, క్షమాపణలు. అంటే హిందూ మతం అనేది యాక్చువల్గా మీరు ఇస్లాంలో అలా ఉంది, క్రిస్టియానిటీలో ఇలా ఉందని చెప్తూ ఉన్నారు కదండి. అంటే జిహాద్ అనేది ఉండాలి ఇట్లా అని, అంటే ఉంది, అందులో రాసి ఉంది ఖురాన్లో ఇట్లా అని. ఇది యాక్చువల్గా అంటే మానవుల మధ్య వైషమ్యాలు సృష్టించి అల్లర్లు రెచ్చగొట్టే విధంగా నాకైతే అనిపిస్తుందండి, ఫ్రాంక్గా చెప్తున్నా. అంటే బీయింగ్ ఏ హిందూ, నేను ఒక హిందూని, కానీ ఇలాంటి మాటలు వింటే అంటే ఇప్పటివరకు మనం కలిసే ఉంటున్నాం, అన్ని మతాలు కలిసే ఉంటున్నాయి ఇక్కడ. బాయ్ బాయ్ అని అనుకుంటూనే ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఇట్లాగా. సో ఇలాంటి సహృద్భావ వాతావరణం చెడిపోద్ది కదండి. అంటే ఇలాంటి మాటలు చెప్పడం వలన అంటే హిందూ ధర్మం ఎలా ముందుకు వెళ్తుంది, అంటే హిందూ ధర్మానికి ఎంత అంటే ఆ పాజిటివిటీ కానీ గొప్పదనం కానీ ఎలా ఆపాదించవచ్చు? భారతదేశంలో హిందువులు వచ్చారా, లేకపోతే ముస్లిములు వచ్చారా, లేకపోతే క్రైస్తవులు వచ్చారు ఈ దేశానికి? ఎవరు వచ్చారు? ఈ దేశంలో ఎవరు ముందు ఉండేవారు? ఇక్కడ ఎవరున్నారా ముందు? ముస్లిములు ముందు ఉన్నారా? ముస్లింల మధ్యలో హిందువులు వచ్చారా? లేకపోతే క్రైస్తవులు ఉన్నారా? క్రైస్తవుల మధ్యలో హిందువులు వచ్చారా? ఎవరు వచ్చారు ఈ దేశానికి చెప్పండి ఒకసారి. ఈ దేశానికి వచ్చినటువంటి వ్యక్తులు భారతదేశంలో హిందువులుగా జీవిస్తున్న మధ్యలోకి ఇతర మతాలు వచ్చాయి. మనమేమి వాళ్ళ మధ్యలోకి వెళ్ళలే. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలండి? మనతో మమేకమై ఉండాలి. మన సాంప్రదాయాల్ని, మన సెంటిమెంట్ని గౌరవించాలి. మన గోవుల్ని గౌరవించాలి. అరే భారతీయులు మన దేశంలో ఉన్నాం, వాళ్ళ సెంటిమెంట్ని గౌరవించాలి. ఈరోజు మన హిందువులు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉన్నారు. అక్కడ జాతీయ గీతాన్ని కానీ జాతీయ సంఘటనలు కానీ ఎంత గౌరవిస్తున్నారండి? ఇక్కడ ఏది ముస్లిమ్స్? ఒకడేమో చంపేస్తానంటాడు, ఒకడేమో నరికేస్తానంటాడు, ఒకడేమో పక్కకు పోండి అంటాడు, ఒకడేమో రామ లక్ష్మణ అలా అందరూ గంటకు ఒక దేవుడు, రోజుకు ఒక దేవుడు అని ఆడేమో అక్బరుద్దీన్ ఎలాగో వెటకారం చేస్తాడు. ఎక్కడండి ఆ సమానత్వం ఎలాగ ఉంటుంది? అక్బరుద్దీన్ గారు సరే వెటకారం చేస్తున్నారన్నారు కదండి, ఆయన ముస్లిం సమాజం మొత్తానికి ప్రతినిధి అయితే కాదు కదండి. అంటే ఆయన రాజకీయ నాయకుడు కావచ్చు, కానీ ప్రజలందరూ అదే భావంతో ఉన్నారని అనుకోకూడదు కదా. ఖండించాలి కదా. ప్రజలు ఒక ర్యాలీ తీసి అయ్యో ఈ ఇద్దరు వ్యక్తుల వలన లేకపోతే వీళ్ళ వలన మాకు చెడ్డ పేరు వస్తుంది, మేము అటువంటి వాళ్ళం కాదు అని కనీసం సమాచారాన్ని మన మాధ్యమాల్లో పెట్టాలి కదా, సోషల్ మీడియాలో పెట్టాలి. ఒక్కడైనా పెడుతున్నారు. ప్రజలు ఇప్పుడు నాయకులకు భయపడుతూ ఉంటారు కదా. అలాగే నాయకుడు భయపడటం కాదు, హిందువులు బాధపడుతున్నారు కదా. ఇప్పుడు ఏమవుతుంది, నేనే నాకు చాలా బాధగా ఉంది. అరే ఏమిటిది, ఈ దేశానికి వచ్చి మన మీద పెద్ద రకం ఏంటి? ఒక నాగదేవతను గుడి పగల కొట్టేయడం ఏంటి? వినాయక మండపాల మీద మొన్న హనుమాన్ శోభయాత్ర జరిగాయి మన రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా. గుంటూరులో రాళ్ళదాడి చేశారు, కర్నూలులో రాళ్ళదాడి చేశారు. అలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే అండి. హిందువులు మనం ఎప్పుడైనా అక్కడ దర్గా మీద రాళ్ళు వేయడం కానీ, వారి పండగలో మనం ఇబ్బంది పెట్టడం, మనకు శుభాకాంక్షలు మనం తెలియజేస్తాం. ఎంత గొప్ప మతం అండి, ఎంత ధర్మం అండి మనం. అంటే మన ప్రేమని, మన తాలూకా సహనాన్ని చేతగానితనంగా చూస్తే ఎలాగవుతుందండి? కాబట్టి మన ఇక్కడ హిందువులు ఉన్నారు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీరు ఎక్కడి నుంచో వస్తే ఎలాగ ఉండాలి? వాళ్ళు ఎంతగా గౌరవించాలి? అది మీకు ఉందా ఇంగిత జ్ఞానం? ఆ గౌరవిస్తున్నారా? అక్కడ తక్కువ మంది ఉంటే ఒకలాగా ఉంటారు, మీ జనాభా పెరిగిపోతే మీ ప్రతాపాలు చూడలేము, ఈ దేశమే మీది అంటారు. ఎలాగవుతుంది? ఈ దేశం మీదే, ఈ దేశం వాళ్ళదని ఎవరన్నారండి? అలాగే అంటున్నారు కదా. ఈ దేశం మాది, మా భవిష్యత్తులో 2037 మేము ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోతున్నాం, అదే అయిపోతున్నాం, ఇదే అయిపోతున్నాం, షరియా చట్టాలు అమలు చేస్తున్నాం. మీకు తెలుసు కదా. మొన్న అంటే షరియా చట్టం అయితే నాకు తెలియదు కానీ మొన్న కేరళలో ఒక జిల్లాకి కలెక్టర్ హిందూ వెళ్తే దాదాపుగా 15 ముస్లింలు అందరూ కూడా నిరసన తెలియజేసి, మాకు ముస్లింలు ఈ జిల్లాలో ముస్లిం జనాభా ఉంది కాబట్టి మాకు ముస్లిం కలెక్టరే కావాలి అని పెద్ద ధర్నా చేశారు. మీడియాలో పత్రికల్లో వచ్చింది. అంటే మీ జనాభా పెరిగిపోతే మీకు ఎవరో అధికారులు అక్కర్లేదు హిందువులు అంటే ఏమిటి? ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఎటువైపు వెళ్తుంది ఈ దేశం హిందుత్వాన్ని ఏం చేయడానికి? కాబట్టి స్వామి, ఇవన్నీ కూడా ఎన్ని చెప్పినా కూడా ఈ రెండు మతాలని కూడా మనం నమ్మలేము, మేమైతే విశ్వసించలేము. ఎందుకు విశ్వసించలేము? గత శతాబ్దాల కాలం నుండి గోవుని పూజించండి, గోవుని చంపకండి, మేకలు, గొర్రెలు, కోళ్ళు రకరకాలు ఉన్నాయి, దయించి మమ్మల్ని గౌరవించండి అని మొత్తుకుంటూ ఉన్నాం. ఒక్క మౌలి అయినా ఒక్కడైనా మాట్లాడుతున్నాడా?
బక్రీద్ నాడు ఆవులు చంపి రక్తాన్ని మరిగించుకొని మీరు జున్ను ముక్కల కింద కట్ చేసి తింటారా? ఇదా మీ ధర్మం మాకు ఇచ్చే గౌరవమా? ఇదండి. కాబట్టి స్వామి వాళ్ళలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. సాధు సత్సంగ్ సమితి తరపున అధ్యక్షులుగా ఉన్నారు. సో మీరైతే విశ్వసించట్లేదా? విశ్వసించలేదండి. ఎంత ఇలా చేస్తే ఎలా నమ్ముతాం? వాళ్ళేమో రాళ్ళ దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ జనాభా పెరిగిపోతే అక్కడ ఎందుకు కుటుంబాన్ని పక్క తయమేసేస్తూ ఉంటే ఇలాంటి ఇప్పుడు మీరు చెప్తున్న సంఘటనలు ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. అంటే ప్రతి మానవుడు అంటే ఏ మతం అన్నట్టు కాకుండా ఇప్పుడు ఒక దేవాలయాన్ని ఒక భక్తితో పూజించే దేవాలయాన్ని కానీ ఒక చర్చిని కానీ ఒక మసీదుని కానీ వేరే మతస్థులు అటాక్ చేశారు అంటే ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. సరే, దేవాలయ సంఘటనలు మీరు చెప్పారు, కానీ నేననేది ఏంటంటే స్వామి, ఇక్కడ అందరూ అట్లా లేరు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ సమాజంలో ఆధునికీకరణ గ్లోబలైజేషన్ అయిన తర్వాత అందరూ ఎవరి కుటుంబ విషయాలు వాళ్ళవి, ఎవరి ఫోకస్ వాళ్ళది, ఎవరి కెరీర్ వాళ్ళది అన్నట్టు పరిగెడుతున్నారు. ఇలాంటి దాని మీద ఫోకస్ చేసే వాళ్ళే లేరు. కొంతమంది నాయకులు, మీరు అన్నట్టు కొంతమంది నాయకులు అంటే చక్రం తిప్పుతూ ఇలాంటి అభిప్రాయాలు జనంలోకి వెళ్ళడానికి దోహదపడుతున్నారేమో అనిపిస్తుంది. మీరు చెప్పిన దాంట్లో ఈ గ్లోబలైజేషన్లో వీటి కోసం కనీసం మనసు పెట్టకుండా తిరిగేవారు హిందువులేనండి. మన హిందువులే. ఆ పక్క గుడి పడిపోయినా వీడికి అనవసరం, ఆ ఆలయాన్ని ఛిద్రం చేసినా వీడికి అనవసరం, ఏమైపోయినా వీడికి అనవసరం. వీడి జాబు బాగుండాలి, వీడి పిల్లలు బాగుండాలి. హిందువుల పరిస్థితి ఇలాగ అయిపోయింది. ఒక నైరాశ్య స్థితిలో ఉన్నారు హిందువులు. కానీ ఇతర మతాలు అలా లేరండి. ఆదివారం వస్తే చర్చికి వెళ్తాడు, శుక్రవారం వస్తే నమాజ్ చేస్తాడు. హిందువులు ఏ రోజు గుడికి వెళ్ళలేని పరిస్థితి అయిపోతున్నారు. మనము డబ్బు సంపాదన అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నాం, మనం టీవీ ఇంటర్వ్యూలో ఓ ముస్లిం ఆయన చెప్పాడు, అయ్యా మీరు ఎందుకు చిన్న బాగా చదువుకోవచ్చు కదా, మంచి ఉద్యోగాలు చేయొచ్చు కదా, మీరు ఎందుకు ఇలా చేస్తారంటే ఆ ముస్లిం పెద్ద అంటాడు, మాకెందుకండి ఉద్యోగాలు, భారతదేశంలో హిందువులందరూ బాగా సంపాదిస్తున్నారు. రేపు మా జనాభా మేము ఒక్కొక్కరమే 24 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు మేము చేసుకొని ఒక్కొక్కరికి 2-3 పిల్లలు కంటున్నాము. ఒక హిందూ కుటుంబం 2 పిల్లలే కంటే లేదు, కొంతమంది ఒకరే కుటుంబం, ఒకరే అబ్బాయి కదా, 1 or none అయిపోయింది. కానీ మేము 2037 నాటికి 2037-40 నాటికి మేము దేశంలో జనాభా పెరిగిపోతాము. ఈ హిందువుల ఆస్తులన్నీ మావే, మేము వెనక లాక్కుంటాం, మేము తీసుకుంటాం. జనాభా మేము పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వాలు మావి, రాజ్యాంగం మార్చుకుంటాం, మేము చట్టాలు పెట్టుకుంటాం, హిందువుల ఆస్తులన్నీ మేము తీసుకుంటామని నిర్భయంగా చెప్పాడండి టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో. మీడియాలో మాట్లాడుతూ మాకు అక్కర్లేదు, మేము ఉద్యోగాలు అక్కర్లే, ఈ బిల్డింగ్లన్నీ పెద్ద బిల్డింగ్లన్నీ మేము లాక్కుంటాం మేము. ఇప్పుడు ఆయన విశృంఖలత్వం ఏదైతే విశృంఖలంగా అలాంటి భావాలు కలిగి ఉన్నాడో దాన్ని ఈ ప్రజలందరికీ అంటే ఆ మతస్థులందరికీ ఎలాగ అన్వయిస్తారో అతనే ప్రతినిధి, అందరూ అలాగే ఉన్నారు, ఖండించాలి కదా వాళ్ళు. ఖండించట్లేదు కాబట్టి మీరు బాధపడుతున్నారు అంటే వాళ్ళు పెద్దగా వాళ్ళ పెంచి మీరిపోతుంది కదా. ఇది తప్పు అని ఎవరో నేను చేశానండి తప్పు, స్వామీజీ మీరు ఇలా చేయకూడదని అంటే కదా నేను రెండోసారి భయపడతాను, లేకపోతే సిగ్గుపడతాను, లేకపోతే తప్పు చేయకుండా ఉంటాను. కానీ ఎవడు ఖండించడే, ఫత్వాలు జారీ చేస్తారు. నరేంద్ర మోడీ గారిని చంపిమని వాడేమో ఢిల్లీ ఇమామేమో ఫత్వా జారీ చేశాడండి. యోగి ఆదిత్యనాథ్నేమో చంపేస్తే వాడికి రివార్డ్ అని ఒక ఫత్వా జారీ చేస్తారండి. ఏమిటండి దారుణాలు? మన హిందూ స్వామీజీలు ఎవరైనా పలానా ముస్లిం పెద్దని, ముస్లిం నాయకుడిని చంపియండి అని అప్పుడైనా మనం అంటామా? అంటే ఇలాంటి వికృత పోకడలు, ఇలాంటి హింసావాదాన్ని ప్రేరేపిస్తే ఎలాగ వారిని నమ్మేది మనం? వాళ్ళు జనాభా పెరిగినంత వరకు ఒకలా ఉంటున్నారు, వాళ్ళు జనాభా అక్కడ కానీ పెరిగిపోతే వారి ప్రవర్తన మారిపోతుంది. ఈరోజు చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం హిందువుల మీద దాడులు. కాబట్టి భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా కళ్ళు తెరవాలి, హిందూ ధర్మం కోసం అందరూ కలవాలి. కలవకపోతే భారతదేశం కూడా మన చేతులు దాటిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు భారతదేశంలో ప్రతి భారతీయుడు కళ్ళు తెరవాలని, అంటే హిందూ ధర్మం కోసం. కానీ ఆ భారతీయుడు, ప్రతి భారతీయుడు, ఆ భారతీయుల్లోని హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్లు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, జైన్లు ఉండొచ్చు, ఇంకా రకరకాల మతస్థులు కూడా ఉండొచ్చు కదండి. కానీ వాళ్ళ భారతీయులు అనడం లేదే. మీరు అంటున్నారు, నేను అంటున్నాను, హిందువులమే అనుకుంటున్నాం, మేము భారతీయులమే, మాకు అందరూ సమానము, మాకంతా ఒకటే, సర్వమత సమానత్వం మా హిందుత్వానికి చెందినది, మేము వసుదైక కుటుంబం అని మీరు నేను చెప్పుకుంటాం హిందువులుగా. ఒక క్రైస్తవుని చెప్పమనండి, ఒక శ్రీరామనవమి ఒక క్రైస్తవ పాస్టర్ని చేయమనండి చర్చిలో, వాళ్ళ పాదపూజ చేద్దాం మీరు నేను వెళ్ళి. ఒక ముస్లింని శివరాత్రి నాడు లేకపోతే గణపతి నవరాత్రుల నాడు ఒక గణేశుడికి ఒక మౌలి ఎవరైతే మత పెద్ద ఉన్నారో గణపతి పూజ చేయమనండి, ఆయన పాదపూజ చేద్దాం.
ఎందుకండి మనం మాట్లాడుకోవడం? కొన్నిసార్లు మీడియాలో చూసినప్పుడు పలానా శ్రీరామనవమి హిందూ ముస్లింలు కలిసి చేసుకున్నారనో లేకపోతే ఇంకోటో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. అంటే మీడియాలో నేను చూసినవి చెప్తూ ఉన్నాను. మనము ఈరోజు సత్యసాయిబాబా పుట్టపర్తిలో చక్కగా రంజాన్ పండుగ చేసేవారు, క్రిస్మస్ను వైభవంగా చేస్తారు. ప్రపంచంలో ఏ క్రైస్తవ మత పెద్ద అయినా మన శ్రీరామనవమి చేస్తున్నారా? చేయొచ్చు కదా. భారతదేశంలో ఏ మత పెద్ద అయినా మన శివరాత్రిలో గణపతి పూజ చేయొచ్చు కదా. అప్పుడు మనం స్వాగతించాలి, అప్పుడు సమదృష్టి ఉన్నట్లు లెక్క. మనం ఎలా ప్రేమిస్తున్నామో వాళ్ళు అలా ప్రేమించాలండి. కానీ అది వాళ్ళు లేదు, మత పెద్దలు ఆ స్థితిలో లేరు. వాళ్ళు చేస్తే ఆల్ రైట్. సో వాళ్ళల్లో మార్పు వస్తే అందరూ బాగుంటారు అన్నది మీ భావన, అంతే కదా. నాయకుల్లో మార్పు రావాలి. ఇప్పుడు నేను ఎలాగుంటే నా శిష్యులు అలాగ ఉంటారు, అలాగే మత పెద్దలు అలాగుంటే వాళ్ళ ఫాలోవర్స్ అలాగ ఉంటారు. స్వామి, సరే ఇప్పుడు హిందుత్వాన్ని పక్కన పెట్టి మన స్టేట్ పాలిటిక్స్కి వస్తే, ఆంధ్రప్రదేశ్కి వస్తే సీఎం గారి పరిపాలన ఎలా ఉందని భావిస్తున్నారు? సీఎం గారి పరిపాలన అయితే చాలా క్రైస్తవులకి చాలా బాగుంది, ముస్లిమ్స్కి చాలా బాగుంది, హిందువులకి మాత్రం చాలా కష్టకాలం. ఒక ముఖ్యమంత్రి సర్వమతాలని సమానంగా చూడాలి. ఆయన అన్ని మతాలకి ప్రతినిధి. ఏదో మనం హిందువులం కాబట్టి హిందువులకి ఏదో ఇచ్చేయమని మనం కోరడం లేదు. ఒక సమానమైన స్థితిని, గౌరవాన్ని ఇవ్వండి అని మనం కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అది చేయడం లేదు. ఉదాహరణకు మీకు చూడండి, మసీదుల నిర్మాణానికి, చర్చిల నిర్మాణానికి ప్రత్యేకంగా ప్రభుత్వమే టెండర్లు పిలుస్తుంది. ప్రభుత్వం ఇంతవరకు చరిత్రలో మన ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వం టెండర్లు పిలిచి చర్చిలు మసీదులు కట్టించడం ఎక్కడా లేదు. మరి అది మన పాడుపడిపోయిన ఆలయాలను కూడా పునరుద్ధరణ చేయాలి కదా. మన ఆలయాల్లో పూజారులకి ఎంతోమంది మగ్గిపోతున్నారు. మీ ప్రాంతంలో రామ మందిరం ఏదో ఉంటాయి, దాన్ని బాగు చేయొచ్చు కదా. అక్కడ పూజారికి ఒక 5,000 రూపాయలు ఇవ్వచ్చు కదా. పాస్టర్లకి నువ్వు జీతాలు ఇస్తావు జగన్మోహన్ రెడ్డి గారు, మౌలీలకి జీతాలు ఇస్తావు 10,000 రూపాయలు మౌలీకి. మరి ఏమి హిందూ పూజారులు ఉన్నారు కదా, బ్రాహ్మణులు ఉన్నారు కదా, అర్చకులు, వాళ్ళకి ఒక 5,000 ఇస్తే నిజంగా నేను ఎంత గౌరవిస్తారు? ఈ వివక్ష అనేది మేము నమ్మలేకపోతున్నామండి. మమ్మల్ని మోసం చేశారు. ఈ స్వరూపానంద స్వామి హిందువుగా మార్చేశాను అన్నారు, కానీ ఆయన హిందువుగా కాదు. మన పెందుర్తి పీఠం, శారదాపీఠం హిందువుగా మార్చేశాను అన్నారు. ఏది హిందుత్వం? ఎక్కడ ఉంది? ఆయన అప్పుడు గంగలో ముంచేశామని చెప్పి ఆయన హిందువుగా మారిపోయాడు, హిందువులందరూ బాధపడనక్కర్లేదు అన్నాడు. ఏది? జెరూసలేం వెళ్తే ముఖ్యమంత్రిగా ఆయన గెలుపొందిన వెంటనే, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జెరూసలేం వెళ్ళారు, కుటుంబ సమేతంగా వెళ్ళారు. సంతోషం, ఆయన క్రైస్తవుడు, వెళ్ళలేమండి, దానికి మనం అడ్డుపట్టలేము. వెళ్ళాడు, సంతోషం. కానీ తిరుపతి బ్రహ్మోత్సవాలకు వస్తే అక్కడ ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయి. భార్య లేకుండా రాకూడదు, భార్యాభర్తలు రావాలి. రాముడే అశ్వమేధ యాగం చేస్తే పక్కన సీతను పెట్టుకొని చేశాడు, బంగారు ప్రతిమను పెట్టుకున్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తేనే భార్య పక్కన లేకుండా ఇంటి దగ్గర మనం చేయం. అటువంటి బ్రహ్మోత్సవాలు ఎన్ని పర్యాయాలు మొత్తుకున్నాం, అయ్యా మీరు అలా చేయకండి, మీకు నచ్చలేదు ఈ దేవాదాయ శాఖ మంత్రి లేకపోతే మీకు నచ్చిన మంత్రిని ఆ తలంబరాలు, పట్టు వస్త్రాలు పంపించండి, ఒక్కరు రాకూడదు అని చెప్పినా వినడు ఆయన. నేను ఒక్కడనే వస్తాను, నా ఇష్టం, డెక్లరేషన్ చెప్పే సాహసం చేశారండి ఎవరైనా? అంటే ఆయనకి డైరెక్ట్గా, అంటే మామూలుగా మీడియాలో మాట్లాడే ప్రతిదీ ఆయనకి వెళ్ళాలని లేదు కదా. మీడియాలో చాలా చర్చ జరిగింది, అందులో మంత్రులతోనే చర్చ జరిగింది. స్వామీజీ, ఇప్పుడు ఉండే సినారియోలోని అధినేతని ఎవరు ధిక్కరించే పరిస్థితులు అయితే లేవు కదండి. మంత్రులు అంతవరకు తీసుకుని వెళ్ళరు కదా, అంటే ఆయనకి తెలియాలి కదా. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేసుకుంటే ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ ఉండకుండా ఉండదు. రోజు పేపర్లో జరుగుతున్నటువంటి మన స్టేట్మెంట్స్ కానీ అవన్నీ మీడియాలో అందరూ చూపెడతారు, చూస్తారు కూడా. అయినా ఆయనలో మార్పు లేదు. కాబట్టి ఆయన ఏంటంటే పూర్తిగా హిందూ ధర్మాన్ని, కనీసం ఇప్పుడేమో నిన్న ముస్లిమ్స్కి శ్మశాన వాటికలకి ప్రతి నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు కేటాయించారు మొత్తం అది రాష్ట్ర వ్యాప్తంగా. ఏది మన హిందూ శ్మశాన వాటికలకి 1 రూపాయి ఇచ్చావా? అంటే ఆల్రెడీ సరిపోయినన్ని ఉన్నాయని భావించారేమో అండి. ఏది ఎక్కడ ఉన్నాయి భావించారు? ఏది మీరు చూడండి, చూపించండి. ఎంత దయనీయ స్థితిలో ఎవరో మీలాంటి భక్తులు, ఎవరో పారిశ్రామికవేత్తలు దయ చూపి అక్కడ ఏదో కట్టారు తప్ప ప్రభుత్వం ఏం చేసింది? అంటే మీరు ఇస్తే అందరినీ గౌరవించండి, ఇవ్వద్దని కాదు నేను. అందరికీ సమానంగా చూడండి అంటున్నారు. ఇవ్వండి. మరి మీరు అలా చేస్తే అలాగ మిమ్మల్ని నమ్ముతాం. కనీసం ఆ కొడాలి నాని కానీ వీళ్ళందరూ ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు. ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోతే చెయ్యి బొమ్మే కదా,
వెండి సింహాలు మాయమైపోయి వెండే కదా కొనేసి పెట్టేస్తానండి, రథం కాలిపోతే రథం తయారు చేసి పెట్టేస్తానండి, ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే నాకు ఇక్కడ చిన్న డౌట్. కొడాల నాని గారు యాక్చువల్గా హిందువు, మంచి భక్తుడు అంటారు, చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఆయన పొలిటికల్ సినేరియాలోని, అంటే పొలిటికల్గా ఆయన అంటే ఎదుగుదల కోసం అలా మాట్లాడి ఉంటారని భావించవచ్చా? రావణాసుడు కూడా మంచి భక్తుడే, అంతకంటే రోజు కోట్లింగా పూజ చేసేవాడు, కానీ గుణం ఏమో అటువంటి దుర్గుణాలు ఆయనకి. అలాగే ఈయన చేతులు కంకరాలు ఉంటాయి, తాళ్ళు ఉంటాయి, కొడాల నాని మెడలోనేమో మాలలు వేస్తాడు, సుఖమే ఉంది. ఒక దేవుణ్ణి ఆయన కించపరిచి మాట్లాడితే అంటే కేవలంగా మాయ చేయడానికి, నేను నా మెడలో ఇన్ని ఉన్నాయంటే ఇది పెద్ద హిందువురా అనుకోవడం, చేసినవన్నీ హిందూ వ్యతిరేక చర్యలు. కాబట్టి ఎలా విశ్వసిస్తాం? కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద మాఫియా లాగా క్రైస్తవ మతానికి చెందినటువంటి ఒక 2 అద్దాలు అంతర్వేదిలో పగిలితే 42 మందిని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో రామతీర్థాల నుండి ఎన్ని అఘాయిత్యాలు జరిగాయి, ఎన్ని ఆలయాలు పడదోసేశారు, విగ్రహాలు పెకలించేశారు, ఛిద్రం చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చాలా రాష్ట్రంలోనైతే హిందువులకైతే చాలా గడ్డు కాలం అండి. హిందూ ధర్మానికి చాలా ఇబ్బందులు కల్పిస్తున్నారు. దానికి ప్రత్యక్ష తార్కాణం వినాయక చవితి. వినాయక చవితి ఇంతకుముందు ఉత్సవాలు వాళ్ళ నాన్నగారు ఉండేటప్పుడు కూడా ఈ అడ్డంకులు, ఆయన కూడా క్రైస్తవే కదండి, రాజశేఖర రెడ్డి క్రైస్తవ అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్న మారిపోయిన వాళ్ళ తాతగారు అంటే జగన్మోహన్ రెడ్డి తాతగారు ఆయన కొన్ని కట్టుబాట్లు, హిందూ సెంటిమెంట్ని గౌరవించేవాడు. నేను క్రైస్తవునైనా అందరికీ ముఖ్యమంత్రిని, కాబట్టి నేను నా లిమిట్స్లో నేను ఉండాలని వెళ్ళేవాడు. కానీ ఈరోజు వినాయక చవితి చేసుకోవాలంటే 4 రకాల పెర్మిషన్లా, మున్సిపాలిటీ పెర్మిషన్ తెచ్చుకోవాలా, పోలీస్ పెర్మిషన్ పెట్టుకోవాలా, ఎలక్ట్రిసిటీ పెర్మిషన్ పెట్టుకోవాలా, ఏమండి. అలాగే అక్కడ ఉండే రెవెన్యూ వాళ్ళు పెర్మిషన్ పెట్టుకొని 4 రకాల పెర్మిషన్ పెట్టుకొని, ఫైర్ స్టేషన్ పెర్మిషన్ పెట్టుకొని పోలీసులకి ఇస్తే పోలీసులు వచ్చి స్థలాన్ని చూసి ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పాలా. అదే గుంటూరు, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో పక్కన చర్చి ఉంటే ఎన్ఓసి తీసుకోవాలా. ఎవరు ఎన్ఓసి ఇవ్వాలంట? ఆ చర్చి పాస్టర్ అట. ఈ వీధిలో చర్చి ఉంది, ఇక్కడ గణపతి మండపం పెడితే వాళ్ళకి ఇబ్బంది, కాబట్టి ఆ పాస్టర్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇస్తే మీరు పెట్టుకోవచ్చు అని ప్రభుత్వం ఆదేశాలా. అంటే ఏంటండి, ఎటు తీసుకుపోతున్నారండి? పాస్టర్ ఎన్ఓసి ఇస్తాడా? నో అబ్జెక్షన్ ఆయన ఇస్తాడా? హిందువులు మేము ఇవ్వాలా, పాస్టర్ మాకు ఇస్తాడండి? ఇలాంటి చట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? ఇది పాలన. కాబట్టి ఆలయాలు చూడండి, తిరుపతి తిరుమల దేవస్థానం ఎంత చంటి పిల్లలు వస్తే పాలు ఇవ్వరు, బాలెంతలు వస్తే వాళ్ళు పట్టించుకోరు, మంచినీళ్ళు కనీసం ఒకప్పుడు పులిహోర పొట్లాలు, పాలు అన్నీ సప్లై చేసేవారు క్యూ లైన్లో. ఇప్పుడు ఏమీ లేదే. కుట్ర, దేవుణ్ణి హిందువులకు వేరు చేసే కుట్రలు చేస్తున్నారు. దేవాలయాలు భ్రష్టు పట్టించేశారు. సింహాచల దేవస్థానాన్ని అశోక్ గజపతి గారు ఉంటే ఎవరి ఆటలు సాగమని ఆయన తీసేసి సంచయితని అర్ధరాత్రి ఓ చీకటి జీవో తెచ్చి పెట్టారు. మొత్తం విజయసాయిరెడ్డి గారు ఇక్కడ ఉండి ఉత్తరాంధ్ర సీఎంగా ఉండి సింహాచలం కొన్ని లక్షల కోట్ల రూపాయల భూములు చాలా వరకు తినేశారు. ఇది జగమెరిగిన సత్యం. విశాఖలో ఇలాంటి చర్యలు ఏమిటండి ఇవి? ఎలా నమ్ముతాం మనం? ఎన్ని అకృత్యాలండి జరుగుతున్నాయి. కాబట్టి మనం కోరేది ఏంటంటే, మీరు హిందువులు కూడా మీకు ఓట్లు వేసి గెలిపించారు అని మీరు మీ మనసులో స్మరించుకోండి. కేవలంగా మైనార్టీలు ఓట్లు వేసిస్తే మీరు గెలిచారు అనుకోకూడదు. హిందువులు గౌరవించండి, వారికి మనోభావాలు ఉన్నాయి, హిందువులకి ఒక సముచిత స్థానం ఇవ్వండి మనం కోరుతున్నాం. కానీ ఆయన వినడంలే. మాట ఎప్పుడొచ్చినా కూడా ఆయన వివక్ష చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం కోరేది ఏంటంటే, హిందూ ధర్మం అనేది ఎవరిని కూడా బాధ పెట్టదు, ఎవరికి ఇబ్బంది పెట్టదు, అందరూ బాగుండాలని కోరుకునే ధర్మం మన హిందూ ధర్మం. దానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా హిందువులకి మనోభావాలు గౌరవించండి అని మనం ప్రభుత్వాలను మనం కోరుతున్నాం. అది చేయనప్పుడు తప్పనిసరిగా మాలాంటి స్వామీజీలు అందరం కూడా ఏకమవుతాం. ఏకమై మేము హిందువులు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం, ఇటువంటి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఓటు వేయండి. అలాంటప్పుడు స్వామి, సరే మీరు హిందూ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి అపోజ్ చేస్తాము, వ్యతిరేకంగా పోరాడతాము ఆ ప్రభుత్వాలకి అని అంటూ ఉన్నారు కదండి. ఆ ప్రభుత్వ పెద్దలు కానీ లేకపోతే ఆ పార్టీ పెద్దలు కానీ మిమ్మల్ని ప్రతిపక్షాలకి సంబంధించిన అంటే ఒక రకమైన రాజకీయ రంగు పులిమితే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు కాషాయం అనేది, ఇప్పుడు మీరు అన్ని సర్వసంగ పరిత్యాగులు, యాక్చువల్గా అన్నీ త్యజించి వెళ్ళారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు కాషాయ రంగు అంటే ఒక పార్టీ రంగు పులమడం అలాంటివి చేస్తే అవతల వాళ్ళు చేస్తే అంటే ఇప్పటికే అంటూ ఉన్నారు చాలామంది.
సో దాన్ని ఎలా చూడాలంటారు? అప్పుడు మీరు దాన్ని ఎలా మాపుకుంటారు? ప్రజలు ఎంత ముందులా కాదండి. ఈరోజు సోషల్ మీడియా ఎక్కడ ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇంతకుముందు టీవీలో ఆ ప్రభుత్వానికి కొన్ని ఛానళ్ళు, ఈ ప్రభుత్వానికి కొన్ని ఛానళ్ళు, రకరకాలుగా అది తప్పు అని ఒకరు, అది కరెక్ట్ అని ఒకరు. కానీ వాస్తవికత ఈరోజు యూట్యూబ్ ఛానల్ మీలాంటి ఛానల్స్ ద్వారా నిజాలు బట్టబయలు అవుతున్నాయి, వాస్తవాలు తెలియబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో చెప్పేస్తే హిందుత్వానికి నిజంగా అన్యాయం జరుగుతుందా లేదా అని రాష్ట్రంలో మీరు ఎక్కడైనా ఏపీలో అడగండి. ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో, ఎంత కష్టాలు హిందువులు ఇబ్బంది పడుతున్నారు, ఇది ప్రజలకు తెలియదా? రేపేదో వాళ్ళేదో ఈయన ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలంతా వెర్రి వాళ్ళని నమ్మేస్తారు. కాబట్టి ప్రజల్లో చైతన్యం, ముఖ్యంగా హిందువుల్లో చాలా చైతన్యం వచ్చింది. ఎంతమంది ఎవడు స్పందించేవాడు కాదు. ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్ వస్తే చాలు. మరి వాంబే కాలనీలో నిన్న ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పడగొట్టడానికి ఎంఆర్ఓ జేసీబీ పోలీసులతో వెళ్ళింది. మొత్తం హిందువులందరూ మమ్మల్ని తొక్కించిన తర్వాత ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముట్టుకొని మొత్తం మహిళలందరూ పడుకుని పోయారు అక్కడ జేసీబీకి అడ్డంగా. అంటే ఎంత చైతన్యం వచ్చింది. కాబట్టి హిందువులు అన్నీ గమనిస్తున్నారండి. ఇప్పుడు ఏదో ఆ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వం ఏదేదో కలబొల్లి మాటలు చెప్పేసినా వాస్తవాలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. సరైన టైంలో ఎవరికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పి తీరుతారండి. కాబట్టి ఒకరి మనోభావాల్ని గాయపరిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇంతకు ముందే ఉండేటువంటి హిందువులు సమాజం కాదు, వీళ్ళు మారింది. చాలా చైతన్యంగా ఉన్నారు. తప్పనిసరిగా హిందువులందరూ ఏకత్రాటిపైన వస్తారు. మరి వీళ్ళు ఎప్పటికైనా వీళ్ళ మనసు మార్చుకొని ఈ ఉన్న 2 సంవత్సరాలైనా సజువుగా హిందువులు గౌరవించి పాలిస్తే మంచిదే. లేకపోతే హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదండి. స్వామి, ఇప్పుడు మీలాంటి సత్సంగులు, సాధువులు అందరూ ఎవరైతే ఉన్నారో కాషాయ అంబర్దారులు, వాళ్ళందరూ బీజేపీని తమ పార్టీగా ఓన్ చేసుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి బయట. దాని మీద మీ కామెంట్ ఏంటండి? చాలా మంచి ప్రశ్న వేశారు. బీజేపీ అంటే ఇది మతతత్వ పార్టీ అని ఎవరంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఆల్ ఇండియా కాంగ్రెస్. కమ్యూనిస్టులు అంటున్నారు, లేకపోతే బహుజన పార్టీ ఎవరో రకరకాల పార్టీలు, అనేక ప్రాంతీయ పార్టీలు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ. ఇది మతతత్వ పార్టీ అని, అంతే కదా? అంటే మతతత్వ పార్టీ అంటే ఈ బీజేపీ ఏ మతానికి పెద్దపీట వేస్తుందని వాళ్ళ అభిప్రాయం? హిందూ మతం అంటే హిందువుల కోసం ఉండే పార్టీ, హిందువుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ. హిందువుల ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టే పార్టీ బీజేపీ అని ఎవరంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కమ్యూనిస్టులు అంటున్నారు, బహుజన పార్టీ వ్యతిరేకులు అంటున్నారు. అంటున్నారా? అంటే హిందువుడు ఇప్పుడు ఏం చేయాలైతే, ఓహో భారతదేశంలో మా హిందువుల తాలూకా గొప్పతనాన్ని నిలబెట్టగలదు బీజేపీ మాత్రమే. మిగతా పార్టీలు కళ్ళబొల్లి మాటలు, గుంటనక్కలు, వీళ్ళు కాచుకొని కూర్చొని వీళ్ళ భోగాలు, వీళ్ళ గొప్పల కోసం ఉంటారు తప్ప హిందువులకి నిజమైన న్యాయం చెయ్యరు. కాబట్టి హిందువులు ఆత్మస్థైర్యాన్ని, హిందూ దేవాలయాలు, ఈ దేశంలో హిందువులు తలెత్తుకుని సగర్వంగా బ్రతకాలంటే అది ఒక బీజేపీకే సాధ్యము. భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ అని కాంగ్రెస్ వాడు అంటూ ఉంటే, కమ్యూనిస్ట్ వాడు అంటూ ఉంటే, మరి అలాంటి స్వామీజీలు అంటే తప్పే ఉందండి. అంతే కదా? ఈరోజు అయోధ్య రామాలయం ఎవరి వల్ల వచ్చింది? కాశీ విశ్వనాథ స్వామి ఎవరి వల్ల వచ్చింది? ఆర్టికల్ 370 రద్దు ఎవరి వల్ల జరిగింది? ఈరోజు స్వామివారి తాలూకా మన జ్యోతిర్లింగం, మన స్వామివారు మొన్నే ప్రధాని ఓపెన్ చేశారు. ఆ జ్యోతిర్లింగం సోమనాథ్ కాదండి, మన ఉజ్జయిని. మరి అలాగే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కాబట్టి ఎప్పుడైతే హిందువులందరూ కూడా ధర్మం కోసం, దేశం కోసం బీజేపీ పార్టీని ఎవరైతే గెలిపిస్తారో, వాళ్ళందరికీ బాసడిగా నిలబడతారో అక్కడ హిందూ ధర్మం బ్రతుకుతుందండి. మిగతా ఏ పార్టీలు ఏ ఎండగా గొడుగు పడతారు తప్ప. బీజేపీ పార్టీలో కూడా ఏ ఎండగా గడుగు పడుతూ ఉన్నట్టు, అలాగే ఇప్పుడు మైనారిటీ అంటే వాళ్ళకు కూడా లెక్కలు ఉంటాయి కదండి, రాజకీయపరమైన లెక్కలు. అంటే ఈ మతానికి ఇంత, ఆ మతానికి ఇంత, ఈ కులం వాడికి ఇలాగ పెద్దవాడిని చేయాలి, ఈ కులం వాడిని ఇలా చేయాలి, ఇలాగని. అలాగే ఉండదే. మీరు చూడండి, యూపీలో, ఉత్తరప్రదేశ్లో మన యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్క ముస్లిం కూడా చాలా జిల్లాల్లో ఫైజాబాద్ కానీ మన అనేక రకాల ప్రాంతాల్లో ముస్లిం జనాభా ఉన్న ఒక్క టికెట్ ఇవ్వలేదండి ముస్లిమ్స్కి. హిందువులకే ఇచ్చారు. అది దమ్మంటే, అది నాయకత్వం అంటే, అది ఒక్క బీజేపీ వాళ్ళకి మాత్రం. దేశం కోసం ప్రాణాలు ఇస్తారండి, దేశం కోసం నిలబడతారండి. ఈరోజు మోడీ గారు లేకపోతే ఈ దేశం ఏమైపోనండి? ఈరోజు ఈ ఫలాలు మనం చూడగలమా భారతీయ జనతా పార్టీ లేకపోతే? కాబట్టి హిందుత్వం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీని మేము ఎవరి కోసం ఉన్నామండి? హిందుత్వం కోసమే కదా.
భారతీయ జనతా పార్టీ హిందుత్వం కోసం ఉన్నది. మరి కాషాయానికి బీజేపీకి ఇంకా తేడా ఏముందండి? మేమే వాళ్ళు, వాళ్ళే మేము, అంతే కదా. కానీ వాళ్ళు ఎప్పుడూ అలా క్లెయిమ్ చేయట్లేదు కదండి. అంటే మాది భిన్నమైన పార్టీ అంటున్నారు, బీజేపీని భిన్నమైన పార్టీ అందరినీ సమానంగా చూస్తుందని అంటున్నారు. కానీ మీరు క్లెయిమ్ చేసినట్టు ఎవరు అనడం లేదే. ఈరోజు బండి సంజయ్ గారు తెలంగాణలో క్లియర్ మా ముస్లిం ఓట్లు అక్కర్లే అన్నాడు ఆయన. మాకు ముస్లిం ఓట్స్ అక్కర్లే, సినారియో మారింది కాబట్టి అన్నాడండి ఆయన, లేకపోతే అంట కదండి. ఇప్పుడు మారుతుంది, దేశం వల్ల అదే మారుతుంది. మీరు రానున్న రోజుల్లో దేశం వల్ల కాషాయమే, దేశం అంతా బీజేపీయే, హిందుత్వమే, ఇంకొకటి ఉండదు. మీరు చూడండి, రాసి పెట్టుకోండి, దేశానికి హిందుత్వమే శరణ్యం, భాజపా పార్టీయే శరణ్యం, ఇంకొకటి రాదు. ఇంకొకటి వస్తే ఇప్పటికే మనం 78 సంవత్సరాలు ఈ దిక్కుమాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అన్యాయాలు చేసిందో సామాన్యుడికి కూడా తెలిసిపోయాయి. వీరి కుట్రలు కుతంత్రాలు ఇక మోసి మోసి విసిగిపోయింది సమాజం. రానున్న రోజులు భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. ఈ దేశం గురుస్థానంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే భారతదేశం ప్రపంచ స్థాయిలో మంచి ఉన్నత స్థితికి రాగలిగిందంటే 77 సంవత్సరాలు ఏం చేసిందండి కాంగ్రెస్? సుమారు 70 సంవత్సరాలు పాలించి ఈ దేశాన్ని అప్పులు పాలు చేసింది. రోజుకు ఒక కుంభకోణం. ఎన్ని కుంభకోణాలు అనండి? బోఫోర్స్ కుంభకోణం, సెయింట్ కిట్స్ కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ కుంభకోణాలు, దానా కుంభకోణాలు, ఎన్ని కుంభకాలు. దేశం సంపద లూటీ చేసేసింది. ఈరోజు ఒక్క స్కామ్ అని ఉందండి. దేశభక్తులు ఉన్నారు ఇప్పుడు. మేము కాషాయం కట్టుకున్నాం, వాళ్ళ కాషాయం లేదంతే. మీరు అన్నారు బీజేపీలో ఒక్క స్కామ్ అయినా ఉందా అని. యాక్చువల్గా ఇప్పుడు అంటే మీడియాలో వచ్చిన సంఘటనలు కానీ కథనాలు కానీ ఒకటి రెండు చెప్తాను నేను. ఏంటి అంటే పెద్ద నోట్ల రద్దు అనేది జరిగింది. మోడీ గారు చేసిన అతి సాహసోపేత నిర్ణయం అని అందరూ అన్నారు. చాలామంది ఇబ్బందులు పడ్డారు. మెయిన్గా ఇబ్బంది పడ్డాడు మధ్యతరగతి వ్యక్తి. పెద్దవాళ్ళందరూ బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారు. ఎవరు ఇబ్బంది పడ్డారంటే ఏటీఎంల దగ్గరికి వెళ్ళి పేదవాడు మధ్యతరగతి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో కర్ణాటకలో ఒక బీజేపీ పెద్ద ఒక నాయకుడి ఇంట్లో 100 కోట్లో 200 కోట్లో 300 కోట్లో నాకైతే తెలీదు, సమ్ ఫిగర్ బ్లాక్ మనీ దొరికింది. అతన్ని బీజేపీ పార్టీ కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. అంటే నేను అంటుంది ఏంటి అంటే బీజేపీ అనేది ఒక స్వచ్ఛమైన స్ఫటికం లాంటిది, అంటే గొప్ప, అంటే ఇప్పుడు నిజాయితీగా ఉంటుంది అని అంటున్నారు కదండి. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటున్నారు కదా బీజేపీలో. దీన్ని ఎలా విభిన్నమైనది అని చూడాలి. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఎక్కడైనా వస్తే మీదని ఎవరు కూడా క్షమించరండి. ఒక సిద్ధాంతాలకు రాజీ పడరు, చాలా కట్టుబాట్లతో ఆచారాలతో ఉంటారండి. కాబట్టి ఎక్కడో ఒక సంఘటన జరిగితే వాళ్ళని, మొన్న యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ఎమ్మెల్యే ఆయన ఏదో ఒక చెడ్డ పని చేస్తే వెంటనే ఇల్లు కూల్చేశారండి బీజేపీ నాయకుడేం చూడకుండా. కాబట్టి ఇటువంటివి కూడా అంగీకరించాలి. ఎందుకంటే వాళ్ళు దేశభక్తులండి. బీజేపీ పార్టీ పక్కన పెట్టేయండి, వాళ్ళు దేశభక్తులు. ఈ దేశాన్ని కాపాడడానికి వచ్చారు. ఏదో పార్టీలు ఉండాలి కాబట్టి ఒక పార్టీ ఉన్నది, దేశభక్తులు. లేకపోతే ఈరోజు దేశం కాబట్టి మనందరం కూడా పార్టీలు పక్కన పెట్టి అలాంటి దేశభక్తుల్ని, అలాంటి దేశం కోసం ఆలోచించే వ్యక్తులకి మనం ఏదో ఎక్కడో చిన్న లోపం జరిగిందని మొత్తం వ్యవస్థని ఉన్నటువంటి వారి తాలూకు ఆశయాన్ని మనం తప్పు పట్టకుండా వారికి అడుగుజాడల్లో మనం నడవాలి. లేకపోతే ఈరోజు హిందువులు ఎంత ధైర్యంగా ఉన్నారంటే సెంట్రల్లో బీజేపీ ఉండడమేనండి. ఇది సగటు మనిషి ఒప్పుకుంటున్నారు, ప్రతి హిందూ ఒప్పుకుంటున్నారు. లేకపోతే ఇంకా అనేక అనర్థాలు జరిగి ఉండేవి. కాబట్టి నీ నల్లధనం రద్దు అనేది ఈరోజు పాకిస్తాన్లో ఉండేటువంటి తీవ్రవాదులు, టెర్రరిస్టులు మన మొత్తం కరెన్సీని అంతా ప్రింటింగ్ చేసేసి పాకిస్తాన్ మన కరెన్సీ మీద బ్రతికిందండి. ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా స్వామి, కొత్తగా మారింది కూడా. ఇప్పుడు జరిగితే పాకిస్తాన్ పరిస్థితి చూడండి, ఈరోజు దివాలా తీసింది. ఒకప్పుడు పాకిస్తాన్ మన సైన్యాన్ని పీకలు కోసేయడం రకరకాలు అనేవారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినంతకాలం. ఇప్పుడు ఏది రమ్మనండి రోడ్డు మీదకి తొక్క తీసేస్తారు మన వాళ్ళు. సో మోడీ దార్శనికుడు, అలాగే ఒక ధర్మం తెలిసినవాడు అంటారు. అంతే కదా, యుగ పురుషుడు ఆయన, యుగ పురుషుడు, కాషాయం లేనటువంటి ఒక యుగ పురుషుడు. అటువంటి భక్తులందరూ వచ్చారు. స్వామి, మీరు లాస్ట్గా నా ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసే ముందు ఒక క్వశ్చన్, ఒక చిన్న డౌట్ నాకు చాలా కాలం నుంచి ఉంది. యాక్చువల్గా కాషాయం బరదారులు మీలాంటి సత్సంగులు అంటే సమాజం నుంచి అంటే అన్నీ వదిలేసి భవబంధాలు, లౌకికమైన విషయాలు అన్నిటినీ త్యజించి వెళ్ళి ఒక దైవ ప్రార్థనలో ఉంటారు, లేకపోతే అంటే దైవం కోసం దైవంతో ప్రయాణం చేస్తూ ఉంటారు ఒక కుటీరంలో మీరు అన్నట్టు. అంటే అక్కడికి వచ్చే భక్తులకి ఒక మంచి చెడ్డ అనేది చెప్తూ ఉంటారు. కానీ మీలాంటి కాషాయ అంబరధరులు కూడా రాజకీయాల్లోకి రావడం ఎందుకండి?
ఎందుకంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే మొన్న లాస్ట్ టైము తెలంగాణలోని మన కాకినాడ ఆయన స్వామీజీ వారు ఆయన పోటీ చేశారు. అంటే సీఎం క్యాండిడేట్గా ఆయన అక్కడ ప్రొజెక్ట్ అయ్యారు. ఇట్లా ఎందుకు కాషాయాంబరదారులు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వస్తుంది? ఇది నా ఫైనల్ క్వశ్చన్ అండి. చాలా సంతోషమైన మంచి ప్రశ్న వేశారు. ధర్మము గతి తప్పిపోయినప్పుడు పాలకులు తమ తాలూకా కర్తవ్యాలు విడిచిపెట్టేసి ప్రజారంజకులుగా ఉండాల్సినటువంటి పాలకులు ప్రజలని పీకు తినేటటువంటి రాబందుల్లాగా తయారైనటువంటి సమయంలో, ఎక్కడైతే ధర్మము నాశనం అయిపోతున్నటువంటి సమయంలో కాషాయంబరుదాలు కూడా వస్తారు. తప్పేముంది? ఏమి స్వామీజీలు రాకూడదని ఏమైనా రాజ్యాంగంలో ఉందా? స్వామీజీలు ఎందుకు రావాలి? నాయకులందరూ చక్కగా పాలిస్తే కాషాయంబరుదాలు రావాల్సిన పని ఏముంది? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని మళ్ళీ ప్రజలు ఎందుకు గెలిపించుకున్నారు? స్వామి మీరు వద్దు, చాలండి 5 సంవత్సరాలు మీ కుటీరానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చు కదా. అంటే ఈ ధర్మం గతి తప్పిపోయినప్పుడు కాషాయంబరదారులు మన చరిత్రలో చూడండి. ఒక ఛత్రపతి శివాజీ గురువుని తయారు చేసి సమర్థ రామదాస్ ఒక చాణక్యుడిని చంద్రగుప్త మౌర్యుడిని చంద్రగుప్త మౌర్యుడిని తయారు చేశాడు. కాబట్టి ధర్మం కోసం, దేశం కోసం స్వార్థ శక్తులు ఎప్పుడైతే ప్రబలిపోతున్నాయో, హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాల్ని నాశనం చేయడానికి ఎప్పుడైతే కొట్టలు పెరిగిపోయాయో, అటువంటి సమయంలో కాషాయంబరదారులు మేము దేనికున్నాం? సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి. దానికి ఎవడో స్వార్థపూరితమైన శక్తులతో దాన్ని అడ్డుకట్ట వేసి తమ స్వార్థానికి పదవులు వాడుకొని ప్రజలు పీడిస్తే స్వామీజీలుగా మేము వస్తాం, రాకపోవడానికి ఏముంది? మాకేం కావాలి? ఆశ్రమం ఉన్న ఒకటే, ఆ భవనంలో ఉన్న ఒకటే, ఎక్కడున్నా ఒకటే. ప్రజలకు సేవ చేయడమే మానవ సేవయే మాధవ సేవ. కాబట్టి మానవుడికి సేవ చేసుకొని ధరిస్తాం, తప్పేముంది? మళ్ళీ సమాజం ఒక స్థితిలోకి వస్తుంది, మళ్ళీ వదిలేస్తాం ప్రశాంతంగా కుటీర. ధర్మం గతి తప్పింది కాబట్టి కాషాయంబరదారులు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటున్నారు. మేధావులు రావాలి, ఒక కాషాయంబరదారులే కాదు, మేధావులు కూడా రావాలి. అదే సమాజం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు రావాలి అంటున్నారు. రావాలి, అందరూ రావాలి. రాకపోతే ఎలాగా? మీరు ఎందుకండి? మీరు సైంటిస్ట్ కదా, మీకెందుకు రాజకీయాలు? లేకపోతే మీరు ఉన్నతమైన మంచి మీరు ప్రొఫెసర్ కదా, మీకెందుకు? రావాలి మేధావులు అందరూ కూడా. ధర్మాన్ని గతి తప్పిపోయేటప్పుడు మనం అందరం కలిసికట్టుగా ముందుకు వస్తేనే ఈ ధర్మాన్ని రక్షించుకోగలం. కాబట్టి మీ అందరూ కూడా సహకరించండి ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం. ఏ స్వామీజీ కూడా నేను రాజకీయాలకు రావాలని కోరుకోరు, కానీ తప్పని పరిస్థితులు వచ్చేటప్పుడు దాని తప్పేమీ లేదండి. ఏం ఆశించి వస్తారు స్వామీజీలు? మాకేముంటుంది, మేము వస్తే మాకేం కావాలి? యోగి ఆదిత్యనాథ్ ఉన్నాను, ఏం కావాలి? ఆయనకి భార్య, పిల్లల, కుటుంబం ఏమిటి ఉంటుంది? ఉన్నన్న కాలం ఉన్నంత ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. స్వరూపానంద స్వామి వారు శారదాపీఠం ఆయన మరి అంటే ఒక రాజగురువులాగా, అంటే జగన్ గారు గురువు గారు అని అంటారు. అంటే చాలామంది అంటూ ఉంటారు, అంటే ఆయన చాలా విషయాల్లో గైడ్ చేస్తూ ఉంటారని. మరి ఆయన లాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తులు ఎందుకు అపోజ్ చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి స్వామి. దేవతలు, రాక్షసులు ఉన్నారు. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఇద్దరూ మహాత్ములే, అద్భుతమైన వ్యక్తులు, చాలా గొప్ప మహనీయులు కదా. బృహస్పతి ఏం చేశాడు? లోక కళ్యాణం కోసం అష్టదిక్పాలకుల్ని, పంచభూతాలని, అన్ని ప్రాణులు సుఖంగా ఉండడం కోసం ఆయన యజ్ఞాలు, యాగాలు, ఆయన తపస్సు అంతా కూడా దేవతలకు ధారపోసి మంచి చేయించాడు. శుక్రాచార్యుడు ఏం చేశాడు? రాక్షసులకి బలాన్ని పెంచి, రాక్షసులకి తన శక్తిని అంతా ధారపోసి లోకాన్ని అల్లకల్లోలం చేసేసి ఛిద్రం చేసేసాడు. ఇద్దరు గురువులే, ఈయన గురువే, ఆయన గురువే. ఒకడేమో లోక కళ్యాణానికి తమ శక్తులు ధారపోసాడు, ఒకడేమో లోక విచ్ఛిన్న నాశనం కోసం శుక్రాచార్యుడు తయారు. అలాగే ఈయన మన రాజగురు ఎవరైతే ఉన్నారో ఈయన శుక్రాచార్యుడు పాత్ర పోషిస్తున్నాడు. నిజంగా ఆయన మంచి చేస్తే సమాజం, హిందూ సమాజం బుర్ర మీద ఆయన మోసే పరిస్థితి, కానీ అది లేదు. శుక్రాచార్యుడు ఆయన, శుక్రాచార్యుడు పాత్రలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మంచి చేయడం లేదు, ఇన్ని తప్పులు చేస్తున్నా ఏమయ్యా జగన్, తప్పయ్యా ముఖ్యమంత్రివి, మీ ఆవిడని తీసుకొని వెళ్ళవయ్యా, ఏం పోయిందో మాట చెప్పొచ్చు కదా. మరి ఇంతమంది ఆలయాలకి పాస్టర్ల జీతాలు ఇస్తున్నాడు, రకరకాలు చేస్తున్నాడు. మా అర్చకులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, చాలా దయనీయ స్థితులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఒక 5,000 10,000 ఆయన ఇప్పించి చేయించవచ్చు కదా. సమాజం ఎంత గౌరవిస్తుంది ఆయన. ఏమది నువ్వు చేయలేవు, రాజగురువు కదా, రాజగురువు నువ్వు శిష్యుడు చెప్పొచ్చు కదా. అంటే కేవలంగా నీ స్వార్థం, నీ పీఠం బాగుంటే చాలు, నువ్వు బాగుంటే చాలు, సమాజం ఏమైపోయినా పర్వాలేదు, ప్రభుత్వం హిందుత్వాన్ని ఎన్ని నాశనాలు చేసినా నువ్వేం మాట్లాడవు, ఎందుకు నువ్వు బాగుంటే చాలు. కాబట్టి సమాజం అందుకే తిరస్కరించింది. ఆయన ఎక్కడ సమాజం అక్కడ వెళ్ళగలుగుతున్నాడు చూడండి. పోనీ ఎక్కడైనా ఆయన గ్రాఫ్ ఎలాగ ఉందో. నేనైనా అంతే. ఈ ధర్మం తప్పిపోయినటువంటి ఏ స్వామీజీ అయినా సమాజం తిరస్కరిస్తుంది, సమాజం చూస్తుంది, గమనిస్తుంది. అని ప్రభుత్వం అంతా సాగిలపడుతుంది కదండి, ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా. మరి అంతే, మరి వెళ్తారు, ఆయన మోస్తారు. మరి ఎంతకాలం? 3-4 ముచ్చట.
ఇది శాశ్వతమైన ప్రభుత్వం ఉండిపోతాయండి. అంటే ఆయనలో మహత్తు లేకుండా యాక్చువల్గా ప్రభుత్వ పెద్దలు అంత గొప్ప వ్యక్తులు వెళ్ళరు కదా అని అందరూ రావాలి కదా, ప్రభుత్వ పెద్దలు అందరూ వెళితే మీరు అనేది మహత్తే. ఎవడు ఆయన వైసీపీ పడితే ఎవడు వెళ్తారని చెప్పండి. వైసీపీ నాయకులు తప్ప ఎవరు వెళ్తున్నారు? అందులో అందరూ వెళ్ళడంలే. మళ్ళీ వైసీపీ నాయకులు చాలామంది ఉత్తములు ఉన్నారు. వారు గమనించే ఈయన చేస్తుంది తప్పు, మా పార్టీలో కూడా చేస్తుంది తప్పు, హిందువులకు మనం న్యాయం చేయలేకపోతున్నామని మనసులో ఎవరైతే ధర్మం కోసం ఉన్నారో. నిన్న వైసీపీ నాయకురాలు అడ్డగా పడుకుంది వాంబే కాలనీ, మన పెద్దగంటి ఆడలో వైసీపీ నాయకురాలు, వాంబే ఆ కాలనీ నాయకురాలు. ఆమెకి ఇది తప్పు, ఈ ఆలయాన్ని కూల్చేయడం ఏంటి? ఈ వాంబే కాలనీ 3 చర్చిలు ఉన్నాయి, అవి కూల్చేసి రమ్మని చెప్పింది. అవి ఏం కూల్చరండి? అవి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కదా. అంటే చర్చిలు నువ్వు ప్రోత్సహిస్తావా? హిందూ దేవాలయాలు ప్రభుత్వ స్థలాలు కూల్చేస్తావా? నాటకాలండి? ఈ ప్రజలేండి వెరువలు అనుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా. మరి ఆమె వైసీపీ నాయకురాలే కదా. కాబట్టి మనం వ్యవస్థని తప్పుపడడం కాదు, వ్యవస్థలోని వ్యక్తులు మనం తప్పుపడుతున్నాం. ఎవరు తప్పు చేసినా తప్పే. కాబట్టి వీళ్ళు మారకపోతే సమాజం మార్చేస్తుంది. సమాజానికి ఆ శక్తి ఉంది కదండి. ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది వచ్చారండి, వాళ్ళందరూ అంతకంటే పెద్ద నాయకులేండి వీళ్ళందరూ. వాళ్ళే పోయారు. ఎన్టీ రామారావు కంటే ప్రపంచనమా? రాజశేఖర రెడ్డి కంటే ప్రపంచనమా? కాబట్టి ఇది ఆ కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయినటువంటి నాయకులు కొద్ది కిందకి దించి ప్రశాంతంగా ఆలోచిస్తే హిందూ ధర్మం అర్థమవుతుంది. మేము ఎందుకు బాధపడుతున్నామో, మేము ఎందుకు ఇలాగ అంటున్నామని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ స్థితికి రావాలని నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ప్రపంచానికి ఎప్పటికీ కూడా శాంతిని సందేశాన్ని ఇచ్చేటువంటి దేశం మన భారతదేశం. ఎప్పటికీ ఇజ్రాయెల్ వెళ్తే మనల్ని హక్కును చేర్చుకుంటారు. ఇజ్రాయిల్ ప్రపంచం అంతా తిరిగారు రెండో ప్రపంచ యుద్ధంలో. ఎవరు వాళ్ళకి ఆశ్చర్యం ఇవ్వకపోతే భారతదేశం మనం ఆదుకున్నాం వాళ్ళని. ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరు మనల్ని. ప్రపంచం ఎన్నో దేశాలు. కాబట్టి ఇటువంటి సోదర భావాన్ని, ఇటువంటి సౌభ్రతత్వాన్ని, ప్రేమని, శాంతిని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఈ హిందుత్వాన్ని ద్వేషించడం, ఈ హిందుత్వాన్ని వికరించడం, దీన్ని తప్పుపడడం అనేది మంచి పద్ధతి కాదు. చక్కగా అర్థం చేసుకొని హిందువులకు సహకరించి అందరం కూడా మంచి కుటుంబంగా ఒక సహజీవనం చేస్తే మేము కోరుకునేది అదే. అందులో మార్పు రావాలని, అందరూ మారాలి, అందరం కలిసికట్టుగా మనం జీవించాలి. ఇలాంటి హింసా పోకడలు వద్దు, ఒకరిని బాధ పెట్టవద్దు. సర్వమానవ సౌభ్రతత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని రావాలి అని అంటున్నారు మీరు, అంతే. అంటే హిందూ ధర్మ దాని ప్రకారం మీరు కోరుకుంటున్నారు, అంతే అండి. అదే కదా మనం ప్రబోధించేది. ఎవరో చెప్పారని ఒకరిని బాధ పెట్టడం, అది తప్పు అనడం, హింసావాదాన్ని ప్రోత్సహించడం అది పద్ధతి కాదు. ప్రేమించండి, అందరినీ మంచిగా ఉండండి, అందరం కలిసి జీవిద్దాం. ఎప్పుడైనా భారతదేశంలో అన్ని మతాలు కలిసి జీవించాల్సిందే. ఇంకో మార్గం లేదు కదండి. రేపైనా అందరం కలిసి ఇక్కడ భారతీయుడిగా పుట్టిన ప్రతి వ్యక్తిది భూమి. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరిది ఈ భారత భూమి. అందరికీ సమానమైన హక్కు ఉన్నది. దాన్ని గౌరవించుకొని బ్రతుకుదాం అంటున్నాను నేను. దాన్ని గౌరవించుకొని బ్రతుకుదాం, దానికి వన్నీ తెద్దాం, దానికి కీర్తి తెద్దాం. అంతేగాని ఈ దేశంలో ఉండి ఏ దేశానికో చేకొట్టడం, ఎవరికో సపోర్ట్ చేయడం, ఎక్కడ ఉండి ఆ దేశాన్ని భేషండం, ఇది మంచి పద్ధతి కాదు. అది మనం కోరేది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. కృతజ్ఞతలు, మంచి విషయాలు చెప్పారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలండి. మనకు యూట్యూబ్ ఛానల్ ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము బాసటగా మీకు ఉంటాం. మీ సేవల సమాజానికి అందాలి. తప్పకుండా స్వామి. హరి ఓం. హరి ఓం. జై శ్రీరామ్. జై శ్రీ. మిత్రులారా, ఈ ఇంటర్వ్యూ చూశారు కదా. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ ఉద్దేశం ఎవరు మనోభావాలో కించపరచడం కానే కాదు, ఎవరిని వ్యక్తిగతంగా హర్ట్ చేయడం కానే కాదు. అంటే ఒక చర్చా వేదికలాగా ఇంటర్వ్యూ సాగింది. సో ఎవరిని పర్సనల్గా అటాక్ చేసిన ఇంటర్వ్యూ కాదని నేను మరోసారి మీకు చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బై బాయ్.